గుడ్ మార్నింగ్. వార్తా విశ్లేషణ ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి స్వాగతం. నా పేరు మురళి. ముందుగా వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా సాక్షి దినపత్రికల్లోని అంశాలు చూద్దాం. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్. విజయవాడ సబ్ జైలుకు తీసుకెళ్లిన పోలీసులు. అనంతరం కోర్టు ఆదేశాలతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు. కోలుకున్నాక కస్టడీకి ఇవ్వాలన్న ఏసీబీ కోరే అవకాశం అనేటువంటి వార్తనిచ్చారు. నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీని కలవకూడదు. కరోనా సమయంలో కలవడం సాధ్యమే కాదు. అన్నీ తెలిసి ఆసుపత్రి వద్ద హడావిడి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతున్న చంద్రబాబు అనేటువంటి వార్తను ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్. ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి కూడా అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ సమర్పించి బస్సులు విక్రయించారని ఫిర్యాదు. కోర్టులో హాజరు. 14 రోజుల రిమాండ్. చంద్రబాబు ఆరోపణలు విడ్డూరం. ప్రజల ప్రాణాలతో దివాకర్ ట్రావెల్స్ చెలగాటమాడింది. అన్ని ఆధారాలు ఉన్నాయి. చర్చకు సిద్ధంగా ఉన్నాం. మంత్రి పేర్ని నాని. ఫోర్జరీ జేసీ వాహనాల కొనుగోలు అనేటువంటి వార్తనిచ్చారు. జేసీ బ్రదర్స్ కంపెనీల భాగోతం భట్టబయలు అనేటువంటి వార్తనిచ్చారు. ఉద్యోగుల సమాచారం. ఇక డిజిటలీకరణ. రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ఆలోచన. రైతు భరోసా కేంద్రాలు మరిన్ని కొన్ని పెంచాలనేటువంటి ఆలోచనలో ఉన్నారనేటువంటి వార్తనిచ్చారు. లెక్కలేనన్ని అక్రమాలు. కార్మిక మంత్రిగా అచ్చెన్నాయుడు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆయన ఇచ్చిన 3 లేఖలే 150 కోట్ల అవినీతికి ఊతం. ఏసీబీ అధికారుల రిమాండ్ రిపోర్ట్లో వీస్తూ పోయే వాస్తవాలు. జలకల ఖరీఫ్ బళ. గోదావరి డెల్టాకు నీటి విడుదల. బలహీనపడ్డ అల్పపీడనం. నేడు రేపు రాష్ట్రానికి వర్షా సూచన అనేటువంటి వార్తను ఇచ్చారు. ఇక వార్తా దినపత్రికల్లోని అంశాన్ని చూద్దాం. క్షణం క్షణం భయం భయం. దేశంలోని ఒక్కరోజులో 11,000 దాటిన కరోనా కేసులు. మొత్తం బాధితులు 3 లక్షల పైనే. 5 మహానగరాల్లో అతి వేగంగా వ్యాప్తి. మహారాష్ట్రలో 1,00,000 దాటిన పాజిటివ్ కేసులు. దక్షిణాదిలో తమిళనాడు అత్యధికం. ప్రపంచంలోనే 4వ స్థానానికి భారతదేశం అనేటువంటి వార్తనిచ్చారు. పోలవరం విస్తరణ. సీఎం ఆదేశాలు జారీ. 50,000 క్యూసెక్కుల నీటి సామర్థ్యానికి అనుగుణంగా కుడి కాలువ పెంపు. 12,827 కోట్ల వ్యయం. అధికారుల ప్రతిపాదనకు సీఎం ఆమోదముద్ర. విస్తరణ పనుల కోసం 1757 ఎకరాల భూసేకరణ అనేటువంటి వార్తనిచ్చారు. రిమాండ్లో అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్, అస్మిత్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి వార్తనిచ్చారు. నటి దీపిక తల్లికి కరోనా అనేటువంటి వార్త. షాహిద్ అఫ్రిది క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజమైనటువంటి షాహిద్ అఫ్రిదికి కరోనా పాజిటివ్. పాక్ మాజీ ప్రధానికి వైరస్. పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా వార్తా కథనిచ్చారు. భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీ. 17 నుంచి కాళహస్తీశ్వరుని దర్శనం. 16,000 కోట్లతో ఆసుపత్రుల అభివృద్ధి. యూడికి తహసీల్దార్ భాస్కర్ బాబు సస్పెన్షన్ అనేటువంటి వార్తనిచ్చారు. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అంశాలను కూడా చూద్దాం. ముందుగా వార్తా పేపర్లోని అంశాలు. ప్రజారోగ్య శాఖలో సమూల మార్పులు. మారుమూల గ్రామాల్లోనూ వైద్య సేవలు. పార్లమెంటు పరిధిలో ఒక మెడికల్ కళాశాల. ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని. ఖాళీ వైద్య పోస్టులను భర్తీ చేస్తాం. కమిషనర్ రామకృష్ణారావు. ఉభయదారులకే కాణిపాక ఆలయ చైర్మన్ పదవి. ఎమ్మెల్యే బాబు. ఖరీఫ్ సాగుకు సన్నద్ధమనేటువంటి మరో వార్తనిచ్చారు. కరోనా కల్లం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీకి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి తరలింపు. ఇక సాక్షి పేపర్లోని అంశాలు చూద్దాం. మామిడి అదరహో అనేటువంటి వార్తనిచ్చారు. మామిడి సాగు. చిత్తూరు జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లు. మామిడి రైతులు దాదాపు 60,000 పైగా. ఈ దఫా కాపు కాచిన తోటలు 87,000 హెక్టార్లు. ప్రధాన రకాలు తోతాపురి, నీలం, ఖాదర్. తోతాపురి సాగు 68,000 హెక్టార్లు. మొత్తం దిగుబడి 8 లక్షల టన్నులు. తోతాపురి దిగుబడి 4.5 లక్షల టన్నులు అనేటువంటి వార్తనిచ్చారు. ముక్కంటి సేవకు వేళాయ. తిరుమల తరహాలో ఏర్పాట్లు. 2 రోజుల ప్రయోగాత్మక పరిశీలన. 17 నుంచి భక్తులకు దర్శన భాగ్యం. సచివాలయాల్లో విలేజ్ క్లినిక్స్ అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. ఇదే అంశాలు డిస్కస్ చేయడానికి మన ఆహ్వానం మేరకు సిటీ కేబుల్ స్టూడియోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నరసింహాచారి మన స్టూడియోకి వచ్చారు. వారికి కూడా స్వాగతం పలుకుతూ ఇక చర్చను కొనసాగిద్దాం. సాధారణంగా నిద్రపోతున్నటువంటి వారిని లేపి తన్నించుకోవడం ఎలా అంటారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి భీకరమైనటువంటి పోరు మనకి తెలుసు. అసెంబ్లీ సెషన్స్ జరిగినటువంటి పరిణామాలు. నువ్వు మొగాడివి అయితే, నీకు మొగతనమే ఉంటే, నువ్వు రాయలసీమలో పుట్టే ఉంటే, ఇలాంటి పరుషమైనటువంటి పదాలు
బోండా మోహన్ ఏంటి ఈ మాటలన్నిందంతా అచ్చెన్నాయుడు ఈవేళ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఆయనకి కొద్దిగా ఫైల్స్ ఉండడం కారణంగా హాస్పిటల్కి పంపించారు, గుంటూరు హాస్పిటల్కి. బోండా ఉమం నిన్ను పాతరేసేస్తా, నిన్ను చంపేస్తా, ఈ మాటలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డిని అన్నారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఈవేళ అసెంబ్లీ అనేది ఒక పవిత్రమైనటువంటి దేవాలయం. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, దుర్భాషలాడడం జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసాం. ఏ విధంగా సస్పెండ్ చేశారు. ఇవాళ విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో దాదాపు 10 మంది మృత్యువాత పడితే అన్ని పొలిటికల్ పార్టీస్ ఇతోధికంగా ఒక 25 లక్షలు ఆ కుటుంబాలకి సాయం చేయండి అని డిమాండ్ పెట్టగా, ఔదార్యంతో పెద్ద మనసుతో ₹1 కని విని ఎరుగని రీతిలో భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా, కనీసం సీనియర్ మోస్ట్ అయినటువంటి నవీన్ పట్నాయక్, అలాగే గుజరాత్లో కూడా సుదీర్ఘకాలం పరిపాలన చేసినటువంటి నరేంద్ర మోడీ కానీ, వీరెవరూ కూడా అంత ఇతోధికమైనటువంటి సహాయం చేసినటువంటి దాఖలాలు. కానీ ₹1 ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు జగన్మోహన్ రెడ్డి. సో పరిస్థితులన్నీ ఇలాగుంటే నేరుగా ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి రాయడం, నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుమతి ఇవ్వండి, నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలని. తీరా వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ మహానాడు జరిపి తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే ఇక్కడ అచ్చెన్నాయుడిని మళ్ళీ హైదరాబాద్కి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి విజయవాడకి తీసుకొచ్చారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇమీడియట్గా ఫ్లైట్ వేసుకొని లోకేష్ బాబు రావడం, అలాగే చంద్రబాబు రావడం, ఈ పరిణామాలన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాలకు కూడా సమన్యాయం ఇచ్చాలి. గతంలో మనం 2 కళ్ళ సిద్ధాంతాన్ని చూసాం. ఒక కన్ను తెలంగాణ అన్నారు, మరో కన్ను ఆంధ్రప్రదేశ్ అన్నారు. 2 కళ్ళు లేకుండా పోయినటువంటి పరిస్థితి వేళ చంద్రబాబు నాయుడుకు ఉందనేసి వైఎస్ఆర్సీపీ అంటున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు కూడా విమర్శలు చేస్తున్నారు ఆ విధంగా. సో ఈవేళ విశాఖపట్నాన్ని లెజిస్లేటివ్ క్యాపిటల్గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పెట్టాలని, అలాగే అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్గా పెట్టాలని, అలాగే కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా పెట్టాలనేసి కూడా 3 ప్రాంతాలను డీసెంట్రలైజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఆలోచన దృక్పథం. సో వెరసి ఈవేళ విశాఖపట్నంలో కాలు పెట్టాలంటేనే ఎందుకో మరి చంద్రబాబు నాయుడు భయపడుతున్నారా, ఆలోచిస్తున్నారా, ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారో తెలియదు. మృతి చెందిన కుటుంబాలు ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది మృతి చెందితే, వేలాది మంది, వందలాది మంది క్షతగాత్రులైతే వారి కుటుంబాలకు ఇతోధిక సహాయం, ఓదార్పు ఇవ్వాల్సినటువంటి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్గా పిలువబడేటువంటి చంద్రబాబు నాయుడు కనీసం వారి దగ్గరికి వెళ్ళలేనటువంటి ఒక పరిస్థితి. ఇవాళ అచ్చెన్నాయుడిని పట్టుకొని వెళ్తే మాత్రం ఇమీడియట్గా వచ్చినటువంటి ఒక పరిస్థితి. దీనిపైన కూడా డిస్కస్ చేద్దాం. ఏమంటారు అంటే ఇది కక్షపూరితంగా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అంటున్నాం. మనం చూసాం లాస్ట్ ఎలక్షన్స్కి 2019 ఎలక్షన్స్లోనే బహుశా చంద్రగిరి మన పొరుగున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చిత్తూరు జిల్లా అంతా తిప్పారు, అన్ని పోలీస్ స్టేషన్లకు తిప్పారు. బాబు నాకు కొద్దిగా మైగ్రేన్ ఉంది, తలనొప్పి మాత్ర వేసుకుంటానంటే కూడా మాత్ర ఇవ్వలేదు. పోలీస్ స్టేషన్ ముందే బైఠాయించారు. చంద్రగిరి నియోజకవర్గం దాదాపు అతిపెద్ద నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, 120 కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్నటువంటి నియోజకవర్గం. ఆ నియోజకవర్గమే కాక పొరుగునున్నటువంటి నియోజకవర్గాలు సత్యవేడికి తీసుకెళ్లారు, చిత్తూరుకి తీసుకెళ్లారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ 2 రోజులు తిప్పి తను సబ్ జైలుకి వేసినటువంటి ఒక పరిస్థితి. సో ఒక్క మాత్ర తలనొప్పికి ఒక మాత్ర ఇలా. వీళ్ళు మా అచ్చెన్నాయుడిని మీరు ఎలా తీసుకొస్తారు, అతనికి ఫైల్స్ ఆపరేషన్ చేశారు కదా అంటే, మరి ఆ రోజు మీ తోటి శాసనసభ్యుడే కదా, అతను ఏమైనా పరాయవాడు కాదు కదా, మీ తోటి సహచర శాసనసభ్యుడు తలనొప్పి మైగ్రేన్కి నాకు తలనొప్పి తాళలేకపోతున్నాను ఒక మాత్ర అంటే ఇచ్చారా? సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతుంటే గురువింద సామెతలాగా తన కింద ఉన్న నలుపు తనకు తెలియట్లేదు, తాను చేసిన పొరపాటు చంద్రబాబుకు తెలియట్లేదు. కానీ ఈరోజు బాధపడుతున్నటువంటి ఒక పరిస్థితి. నా ఎమ్మెల్యేలని, నా ఆర్థిక మూలాలని తీసుకెళ్తున్నారు. ఇవన్నీ చెప్తారే, మరి 3 ఎంపీలు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, 3 రాజ్యసభ సభ్యులు బీజేపీకి వెళ్తే మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకు నోరు లేయలేనట్టుంది? మా ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారు, మా ఎమ్మెల్సీని కొనుగోలు చేశారన్నారు. మరి మా ఎంపీలను కూడా బీజేపీ కొనుగోలు చేసింది, మరి దానిపైన కూడా ప్రశ్నించాలి కదా చంద్రబాబు నాయుడు గారు. సో ఇలాంటి పరిణామాల నేపథ్య సో ఈ అక్రమ అరెస్టుల, కక్షపూరితమైన అరెస్టుల, ఈ అరెస్టుల వెనుక వైఎస్ఆర్సీపీ వ్యూహం ఏంటి, 16వ తారీఖు నుంచి జరగబోయేటువంటి అసెంబ్లీ సెషన్స్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అంశాలు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటుగా నాతో పాటు ఈరోజు బీసీ నాయకుడు కూడా ఉన్నాడు. సో ఈ తప్పులంతా చేసే బీసీలు అయితే వదిలేవాలంట. సో తప్పులు చేస్తే మతం చూడడం, వర్ణం చూడడం, జాతి చూడడం, ఇలా వైసీపీ క్యాప్షన్స్ చాలా ఉన్నాయి.
అందులో భాగంగా ఇవాళ బీసీలు అయితే తప్పు చేయకూడదా? బీసీలు తప్పు చేస్తే వదిలేవాళ్ళ? సో ఈ అనుమానాలు కూడా ఉన్నాయి. ఇవాళ అచ్చెన్నాయుడికి బీసీ కార్డు వేసి బీసీ కులాన్ని అరెస్ట్ చేశారు, బీసీలకు అవమానపరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. వాస్తవంగా అచ్చెన్నాయుడు ఇష్యూలో ఏం జరిగిందనేటువంటి అంశాలు కూడా మాట్లాడదాం. ఏమంటారు నరసింహాచారి గారు, ఈ ఎపిసోడ్ జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మీ ఒపీనియన్స్ ఏంటి? నీతికి అవినీతికి కులం లేదు, మొదట అది గమనించాలి. అంటే బీసీ అయినంత మాత్రాన ఈ దేశంలో ఏమన్నా ఒక గ్రీన్ కార్డ్ లాగా ఏమన్నా మనకేమన్నా మెంబర్షిప్ ఇచ్చారా? దోచుకోవచ్చు లేదా దాచుకోవచ్చు అని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు అసెంబ్లీ ఎన్నికైన తర్వాత వెంటనే, తనకు ఓటు వేయని వాడికి కూడా తన పథకాలు రావాలి అని స్పష్టంగా చెప్పారు. అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాకు అందరూ సమానమే, దీంట్లో బీసీలు లేరు, ఓసీలు లేరు, ఎవ్వరూ లేరు, మొత్తం ప్రజలంతా నాకు సమానమే, అందరినీ సమానంగా పరిపాలించాలి, గతంలో లాగా పథకాలు కొంతమందికే వర్తింపజేసి మిగిలిన వారిని పార్టీ అని ముద్ర వేసి వారికి చేరకుండా చేసే పరిస్థితి కాకుండా ఆయన మొదటి రోజే తన అంతరంగం చెప్పాడు. మొన్న కూడా చెప్పారనుకుంటాను, తనకు ఓటు వేయని వారికి కూడా పథకాలు సక్రమంగా అందాలి, అలాగాని అందకపోతే అది అధికారులదే బాధ్యత, అధికారులు నిలదీస్తారని స్పష్టంగా చెప్పారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కులాన్ని ఆపాదించడం అనేది చాలా దారుణమైన తప్పు. పైగా బీసీ అయినంత మాత్రాన దోచుకోవచ్చు అని ఒక ఇండైరెక్ట్ సిగ్నల్ చంద్రబాబు గారు ఇవ్వడం కూడా ఇంకా అంతకంటే పెద్ద తప్పు. కాబట్టి దీన్ని తీవ్రంగా బీసీలు అందరూ వ్యతిరేకించాలి. సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఇక చంద్రబాబు గారి అవినీతి గురించి ఒక చిన్న ముక్క చెప్తానండి, చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు ఎవరైనా కానీ పేదవారు కానీ ఎవరు కానీ ఇల్లు కట్టుకోవాలంటే మినిమం స్క్వేర్ ఫీట్కి 2000 రూపీస్ అవుతుంది. లేదా చక్కగా ఇంకా బాగా అద్భుతంగా కట్టుకోవాలంటే 3000 రూపాయలు స్క్వేర్ ఫీట్కి చాలా అద్భుతంగా వస్తుంది ఇల్లు. టీక్ కానీ మార్బుల్ కానీ ఎవ్రీథింగ్, అంటే ఒక చక్కని ఇల్లు వస్తుంది 3000 రూపాయలు. నేను అమరావతి చాలాసార్లు వెళ్ళాను, చాలా బాధ వేస్తుంది. దాదాపుగా 8000 ఎంతో అనుకుంటాను స్క్వేర్ ఫీట్. అంటే మీరు 8000 కట్టడానికి కూడా ఏమీ లేదు, అక్కడ మెటీరియలే లేదు ప్రపంచంలో అంత అద్భుతంగా కట్టడానికి. మేము వెళ్ళి చూస్తే 2x2 రెక్టిబైట్ టైల్స్ అన్నీ బయట వచ్చేసేయడం, పైనంతా అప్పటికప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్లు రిపేర్లు చేయించుకుంటూ ఉండడం. అంటే ఎంత ఒక చిన్న స్క్వేర్ ఫీట్ అంటే మీకు తెలుసండి, చాలా చిన్నది, దాంట్లోనే దాదాపు ఒక 2 నుంచి 3000 రూపాయలు తినేసే పరిస్థితి వస్తే ఇక అసెంబ్లీ కానీ సచివాలయం కానీ ఇవన్నీ పోయి ఎవరున్న సామాన్య ప్రజలు కానీ చూస్తే దాదాపుగా ఒక 15 నుంచి 20 లేదా 30 ఎకరాలు ఉంటుంది. ఎన్ని వేల స్క్వేర్ ఫీట్లు, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్లు, అసలు చూడడమే దాంట్లో ఇంత అవినీతి జరిగిందా అనేది నాకు తెలిసి అత్యంత పెద్ద స్కామ్గా త్వరలో ఇది బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే సామాన్య ప్రజలకి కాస్త అనుభవం ఉండే ఎవరికైనా విజనరీలో కనిపిస్తుంది అది, ఇక్కడ విపరీతంగా దోచేశారు, ఇక్కడ విపరీతంగా తినేశారని. కాబట్టి ఇట్లాంటివన్నీ అనేక అక్రమాలు జరుగున్నాయి. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్య తీసుకోవడంలో కులం కానీ మతం కానీ జగన్మోహన్ రెడ్డి చూడకూడదని కూడా నా ఉద్దేశం. ఏంటంటే నేరాలకు బీసీలకు ఏమి సంబంధం? అంటే నేరాలు చేసిన వారు బీసీలు నేరాలు చేసి మినహాయించాలా? సో నేరం చేసిన బీసీకి ఎందుకు వేళ చంద్రబాబు నాయుడు అంత దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇక్కడ వ్యక్తి తప్పు చేశారు, కులం తప్పు చేయలేదు. సో కులాన్ని ఇవాళ ముందుకు తీసుకొచ్చి కుల రాజకీయాలకు పాల్పడడం చంద్రబాబు నాయుడు గారికి దాదాపు సుదీర్ఘంగా ఈ భారతదేశంలో నేనే సీనియర్ మోస్ట్ లీడర్, పొలిటికల్ లీడర్ అంటారు. మరి కనీసం ఆ మాత్రం పరిజ్ఞానం కూడా ఉందంటారా లేదంటారా? 30 సంవత్సరాలు సుదీర్ఘ మనం ఉన్నట్టు చంద్రబాబు నాయుడు నేరాలు చేసేవారికి అంతా కులాలు ఆపాదించడం ఎంతవరకు సమంజసం? వాస్తవం ఏమంటే చంద్రబాబు గారు ఎప్పుడు తను అనుకునిందే జనం నోట్లో నుంచి రావాలి, తన అనుకునిందే జనం మంత్రములా పఠించాలనే స్వభావం కలిగిన వ్యక్తి. అందులో భాగంగానే అతను గ్లోబల్ ప్రచారం అనేది చంద్రబాబు గారి నుంచే వెలుగులోకి వచ్చింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇప్పుడు గత పరిపాలనకి వెళ్తే ఏపీ అంటే చంద్రబాబు గారు ప్రజల్ని వేరే ఆలోచనే లేకుండా చేశారు. ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇంకా పబ్లిక్కి దాని గురించి ఆలోచించే పరిస్థితే లేదు. ఏమున్నా అమరావతి చుట్టూనే తిప్పుతాడు కథ, లేదా పోలవరం చుట్టూ తిప్పుతాడు. ఒకరోజు గేట్లు పెట్టామని, ఒకరోజు నీళ్లు వదిలామనో, లేదా ఒకరోజు గోదావరం వస్తుందనో, రకరకాల కాన్సెప్ట్లు.
ప్రజలకి ఎంత సోపైనా ఇవి రెండే మనకు దేవుళ్ళు లేదా దేవతలు అనే సంకేతాన్ని ఇచ్చాడు. అది ప్రజలందరూ వేరే విధంగా ఆలోచనలకు లేకుండా పోయినారు. ఇక మూడవది దాంట్లో లోపల ఇన్నర్గా అంతా పంచుకోవడం అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఏ అంటే అంతా, పి అంటే పంచుకోవడం అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ లోపల వర్కౌట్ చేసినారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏపీ అంటే కొత్త ఒక నిర్వచనం తెచ్చారు. అందరికీ ప్రయోజనాలు, అందమైన పరిపాలన, అందరికీ పథకాలు, అంతా పాజిటివ్గా ఆలోచించడం. ఇవన్నీ ఇప్పుడు చూడండి, మీరు ఒక ఆటో వ్యక్తిని అడిగితే అతనికి ఒక 10,000 రూపాయల ఆర్థిక సహాయం. అమ్మఒడి అంటే ఒక తల్లికి ఒక 17,000 నుంచి 18,000 రూపాయల సహాయం. నాడు నేడు అని బడులు. ఇక డైరెక్ట్గా పింఛన్లు అయితే 2,500 రూపాయలకి పెంచిన దాఖలా. ఇలాంటివన్నీ కూడా ప్రజలకు మేలు చేసే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మర్చిపోయి ఎంతసేపు ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. ఇక్కడ నాకు తెలిసి ఇంకా చాలా పథకాలు చెప్పలేదు నేను. జగన్ గారిది రైతు భరోసా, సచివాలయాలు. ఈరోజు చూడండి వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది. 30 సంవత్సరాల సుదీర్ఘమైన అనుభవం అన్నావు. ఎంత సోపైన ఒక 2 కాన్సెప్ట్ల చుట్టూ తిరిగి ఇంకేదైనా మూడో కాన్సెప్ట్ ఉంటే 2020 నాటికి, 2030 నాటికి, 2050 నాటికి అంతవరకు ఎవరు ఉంటారో ఎవరు పోతారో కూడా తెలియదు. అప్పటికి ప్రజలందరూ కూడా వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు. ఈరోజు వాలంటరీ వ్యవస్థ అనేది ఎంత చక్కగా పనిచేస్తుంది. ప్రతి ఇంటికి వెళ్తున్నారు. అంటే ఒకరిద్దరు ఏమన్నా మిస్బిహేవ్ చేస్తే చెప్పలేం, పరిపాలన అది సహజం. వాళ్ళ ఇంట్లో ఆరోగ్య స్థితులు అడుగుతున్నారు, వాళ్ళకి ఏం పథకాలు వచ్చిందో లేదో తెలుస్తున్నారు. ఈరోజు ప్రజలు నాయకుల వద్దకు పడిగాపులు పడి దళారుల వద్దకు తిరగలేక డబ్బులు ఆశ చూపించి వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడం, లేదా డబ్బులు ఆశ పెట్టి వీళ్ళు వాళ్ళని దోచుకోవడం, ఇలాంటి కాన్సెప్టే లేదు ఇక్కడ. ఓన్లీ వాలంటీర్, సచివాలయం, ప్రజలకు మేలు, ఈ వ్యవస్థ జరుగుతుంది. కరోనా విషయంలో కూడా చూడండి, అన్ని రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు అయితే 1,00,000 దాటేస్తున్నాయి. మహారాష్ట్ర అయితే మంది చూడండి ఎంత, అసలు మ్యాక్సిమం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే వెళ్తున్నాం. ఇదంతా కేవలం వాలంటరీ వ్యవస్థ, జగన్ గారు యొక్క పరిపాలన, వీటి వల్లే సాధ్యమైంది. నిజంగా కూడా ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ కూడా ఏపీ ఈ ఛానల్ చూస్తున్న, ఈ లైవ్లో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. గతాన్ని ఒకసారి తలుచుకోండి. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, పోలవరం, ఇన్నర్గా అంతా పంచుకోవడం. ఇది తప్పితే ఈ లాస్ట్ ఎలక్షన్ కోసం అనే విషయం అందరికీ తెలిసిపోయింది. పసుపు కుంకుమ డబ్బులు వేయడం, జనం కూడా చాలా తెలివిగా, మహిళలందరూ కూడా అదే పసుపు కుంకుమ తీసుకొని తన ముఖం పైన చల్లి జగన్ గారికి పట్టం కట్టడం జరిగింది. కాబట్టి నేను అనుకోవడం రికార్డు స్థాయిలో అరెస్ట్ అవుతారని నా ఉద్దేశం. ఇది ప్రజలు కూడా ఆశ్చర్యపోవద్దండి, దీని వెనకాల గ్లోబల్ ప్రచారాన్ని నమ్మద్దండి. ఎందుకంటే చూసిన ఒక్క చోటే దాదాపుగా ఒక స్క్వేర్ ఫీట్ అంటే మీ ఇంట్లో వాల్ క్లాక్ అంత కొలత అంతే. దాంట్లో 3,000 రూపాయల అవినీతి అంటే ఇంకా మీరు ఒక్కసారి ఊహించండి. ఈ అవినీతి ఎంత పీక్స్కి వెళ్ళిపోతుందో, ఎంత స్టేజ్కి వెళ్ళిపోతుందో కూడా మీరు ఒకసారి ఆలోచించాల్సిందిగా ఈ లైవ్ చూస్తున్న అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. మరిన్ని అరెస్టులు ఉంటాయి. నాకు తెలిసి సచివాలయం విషయంలో నాకు తెలిసి దేశంలోనే ఇది పెద్ద స్కామ్గా ఉండబోతుందని నేను ఊహిస్తున్నాను. రైట్. ఈవేళ చంద్రబాబు నాయుడు హయాంలోనే ఇది వెలుగు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఆ రోజు కూడా అంటే నిన్న తమ్మినేని సీతారాం, ఆయన కూడా బీసీ నేత, అచ్చెన్నాయుడు అరెస్ట్ విషయం నాకు తెలియజేశారు. స్పీకర్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గవర్నమెంట్. అచ్చెన్నాయుడు బీసీ కాబట్టి వదిలేద్దామా? అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యానాలు నిన్న చేసినటువంటి ఒక పరిస్థితి. అందులో కొన్ని, బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈఎస్ఐ కుంభకోణం జరిగింది, ఏసీబీ అధికారుల ఫండమెంటల్ డ్యూటీని రాజకీయాల కోసం తప్పు పట్టిస్తున్నారు, ఎమ్మెల్యేగా ఉన్న నేరస్తుడిని పట్టుకొని స్వాతంత్ర సమరయోధునిగా చిత్రీకరిస్తున్నారు, గాంధీ, పూలే, అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసనలు చేసి ప్రజలను ఏమి సంకేతం ఇస్తున్నారు అంటే తప్పు చేయడం, ఇవాళ గాంధీ దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం, పూలే దగ్గరికి ఇవ్వడం, అంబేద్కర్ దగ్గర ఇవ్వడం, సో ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు. సో బాబు హయాంలో జరిగితే మరి ఆయన ట్రాన్స్పరెంట్గా నేను పరిపాలన చేస్తున్నాను, 1100 నెంబర్ పెట్టి కూడా అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొస్తానని చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయంలోనే ఇవి జరగడం, ఆయన హయాంలోనే జరగడం పట్ల ఆయన ఆ రోజుట్లో ఆ ఇంటెలిజెన్స్ విభాగం ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు చూసి చూడనట్టు వదిలేశారా, లేదంటే ఇవాళ కక్షపూరితంగా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారా? ఎలా భావించాలి ఈ రెండింటిని? ఇక్కడ అసలు చంద్రబాబు నాయుడు గారు ఎంత పరిణితి చెందిన నాయకుడు అని గతంలో కూడా నాకు ఒక ఆలోచన ఉండేది. ఈ భ్రమంలో నుంచి బయట వచ్చిన తర్వాత
జనంని అతను భ్రమలో ఉంచాడని ఒక బాధ కలిగింది. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తానండి. తాడిపత్రి ఎంత అన్యాయం అది. లారీలు అన్ని లారీలకు సంబంధించిన తుక్కుకు సంబంధించిన, అంటే తుక్కు అంటే వేస్ట్ మెటీరియల్, స్క్రాప్ని అంతా తెచ్చి దాన్ని లారీలుగా తయారు చేసి ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా జనం ప్రాణం అంటే ఏమాత్రం లెక్క చేయకుండా దాన్ని బస్సులుగా తయారు చేసి దాన్ని దొంగ పర్మిట్లు తీసుకొని దానికి దొంగ ఇన్సూరెన్స్లు తయారు చేసి, అంటే చట్టం ఉందా లేదా అనే ఒక ఆలోచన కల్పించి దాంతో వ్యాపారం చేసి జనం ప్రాణాలతో వ్యాపారం ఇది మాత్రం. ఎందుకంటే లారీ అనే ఒకటి లారీగానే వాడాలి, దాన్ని అన్యాయంగా బస్సు చేయడం ఏంటి? అది ఎంత దారుణంగా అవినీతి చేశారు. ఇప్పుడు నువ్వు వెనకేసుకురావాల్సింది నీ పార్టీ వాళ్ళని ఎలా వెనకేసుకురావాలి? తప్పు చేస్తుంటే కోర్టు శిక్షిస్తుంది, అంతవరకు మా వాళ్ళని అరెస్ట్ చేయడం అన్యాయమో, లేదా మా వాళ్ళని సక్రమంగా చూడమని చెప్పడమో, లేదా ఇట్లాంటివి జరగకుండా నేను కూడా చూసుకుంటానని చెప్పడమో ఒక నిఖార్సైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఇంత దారుణంగా ప్రజల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళను కూడా మీరు వెనకేసుకురావడం, ఇది కూడా కుట్ర. సాధారణంగా ఒక రిమాండ్ ఖైదీలో ఉన్నటువంటి వ్యక్తిని కలవకూడదనేది నిబంధనలు ఉన్నాయి. ఎవరైతే అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేసిన రిమాండ్ ఖైదీని కలవకూడదనేసి నిబంధనలు ఉన్నాయి. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే నాయకుడికి తెలియదా? తెలిస్తే ఎందుకు వచ్చారని కొందరు మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు టీడీపీ నేతలు ముసిముసి నవ్వుకున్నారు. నిబంధనల ప్రకారం కుదరదని తెలిసి అనుమతి కోరడం, లేదనిపించుకోవడం, నిబంధన ఉల్లంఘించి మంది మార్బలంతో ఆసుపత్రికి రావడం వంటి మీడియాలో ప్రచారం కోసమే చేశారని టీడీపీ నేతలు కొందరు బహిరంగంగానే చెప్పడం గమనార్హం. ఏదో ఒక హడావిడి చేసి ప్రచారం పొందడం, ప్రజలకు గందరగోళం పరిచేలా పదే వక్రీకరణ వ్యాఖ్యలు చేయడం ఆయన ఈ పర్యటనలో పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది. అంటే రిమాండ్ ఖైదీని ఏ సమయంలో కలవడానికి అవకాశాలు ఉన్నాయా లేవా? ఇవాళ అచ్చెన్నాయుడుకి అంత హైమోస్ట్ ప్రయారిటీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది? ఇవాళ అరెస్ట్ చేసిన తర్వాత చట్టం తన పని తాను చేసుకోబోతుంది. ఇవాళ దాని తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టులో ఇంటరిమ్ రిలీఫ్ తీసుకోవచ్చు, బెయిల్ తీసుకోవచ్చు, ఎన్నో రకాల ప్రాసెస్ ఉంటాయి. ఈ లోపల ఈ హడావిడి, ఈ భయాందోళన, కరోనా వచ్చి ఆంధ్రప్రదేశ్ కల్లోలం అయిపోతుంటే కూడా ఏమని పలకరించినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అచ్చెన్నాయుడికి చీమ కుడితే ఇమీడియట్గా హైదరాబాద్ నుండి పరిగెత్తుకుంటే నేరుగా విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు. దీన్ని ఎలా భావించాలా? మొట్టమొదటిది ఏమిటంటే సహజంగా వచ్చారు మనం వ్యాపార భాగస్వామి అనుకోవచ్చు, లేదా రెండవది అభద్రతా భావానికి లోనైపోయి ఇంకా నాయకులందరూ కూడా క్యూ కడతారో, లేదా నాయకులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టు రికార్డు స్థాయిలో అరెస్ట్ అయ్యి తన ఒంటరి వాడు తెలంగాణ లాగా తన పరిస్థితి అవుతుందని ఒక భయపడి ఉండొచ్చు. ఇవి రెండు కారణాలుగా చూస్తే ఈ 60 నుంచి 70 రోజులు నువ్వు మనిషి రాకపోయినా నిన్ను కుప్పం ప్రజలు ఎంతో అభిమానంగా నిన్ను ఆదరించారు. నువ్వు అసలు కుప్పం ప్రజల ముఖం చూసావా? వాళ్ళ కష్టాల్లో ఉండారా లేదా అని కనీసం వాళ్ళని పర్యటించావా? ఏం క్వారంటైన్లో పెడతారని బెదిరించినా ఒకవేళ నిజమన్నా కానీ 14 రోజులు క్వారంటైన్లో ఉండు, 15 రోజులు నువ్వు రాష్ట్రం అంతా తిరుగు, నీ ప్రజలను పలకరించు. అసలు నిత్యం కనిపించి చక్కగా అన్ని మంచి పనులు చేస్తేనే గెలిపించడం అనేది కొన్ని నియోజకవర్గాల్లో చాలా కష్టం. అటు ఇటు బ్యాలెన్సింగ్గా గెలుస్తారు. నిన్ను ఇన్ని సంవత్సరాలు గెలిపిస్తున్న కుప్పం ప్రజలని నువ్వు ఈరోజు కనీసం వాళ్ళ ముఖము కనీసం వచ్చి ఒక చిన్న పర్యటన చేసావా? అరెస్ట్ చేస్తారు, నన్ను విధంగా క్వారంటైన్లో పెడతారు. ఏముండి నీ కోసం ఖచ్చితంగా నువ్వు లేకపోయినా గెలిపించే ప్రజల కోసం 14 రోజులు క్వారంటైన్లో ఉంటే తప్పేంటి? 14 రోజులు క్వారంటైన్లో ఉండి 15వ రోజు నుంచి నువ్వు కుప్పంలో పర్యటించావా? నీ ప్రజలను చూడు, వాళ్ళ మంచి చెడ్లు. అసలు ఇటువంటి టైంలో పరామర్శించని వాడు నాయకుడే కాదు నా ఉద్దేశం. మా వార్డులో కూడా మేము అసలు దిస్ ద రైట్ టైం టు పబ్లిక్ సర్వ్ అని చెప్పి మా వల్ల అయినంత వరకు మేము చేసాం. మాకు ఆరోగ్యాలు ఉన్నాయి, మాకు పిల్లాంబెడ్లు ఉన్నారు, మాకు సమస్యలు ఉన్నాయి. మేము కూడా ముసుగు వేసుకొని లేదా మాస్క్ వేసుకొని ఇంట్లో లాక్డౌన్ అని ఉండలేదే. సామాన్య ఒక వార్డు నాయకుడిని, ఒక తిరుపతిలో చిన్న స్థాయి నాయకుడిని, నాకున్న ఇంత సామాజిక స్పృహ, ప్రజలపైన ఉన్న ఆలోచన, 30 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, పరిపాలించానంటావు, దేశాన్ని అంతా తిప్పానంటావు. నువ్వు అసెంబ్లీకి వెళ్ళాలంటే నీ ప్రజలు అక్కడ మూలం కదా. నువ్వు అక్కడ వాళ్ళు నిన్ను గెలిపిస్తేనే కదా నువ్వు దేశ రాజకీయాలంతా కూడా చక్రం తిప్పగలిగేది. అంటే అదే అచ్చెన్నాయుడికి చిన్నది ఏదో అయిందని నువ్వు ఇమీడియట్గా క్వారంటైన్ లేదు, అది లేదు, ఇది లేదు, నేరుగా వచ్చి జైలు బయట అన్ని నియమాలు ఉన్నాయని తెలిసి, అది కూడా నాలాంటి వాడు మీలాంటి వాడు పోతే జైలు అధికారులు నియమ నిబంధనలు చెబితే తెలుసుకొని ఒరే పొరపాటు అని చెప్పి రావడంలో ఒక అర్థం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలు శాఖను కూడా చూసిన అనుభవం ఉంటుంది. ఊరికి ఆడిపోయి హడావిడి చేసి లోపల ఉన్న అచ్చెన్నాయుడికి సిగ్నల్ ఇస్తున్నాడు, నేను కూడా వచ్చాను, నువ్వేం టెన్షన్ పడద్దని. రెండోది వచ్చి
ఒకవేళ ఇంకొక సిగ్నల్ కూడా ఇచ్చిండొచ్చు, నువ్వు మిగిలిన వాటిపైన ఏం మాట్లాడుకుంటే బాగుంటుంది, ఇట్లాంటివన్నీ కూడా ఇది మనం సినిమాల్లో చూస్తాం, బహుశా ఇవన్నీ చూస్తుంటే ఎందుకంటే కుప్పంగాని పర్యటించి ఈ రోజు కానీ అతను అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్ళి లేదా ప్రభాకర్ రెడ్డి దగ్గరికో జేసీ బ్రదర్స్ దగ్గరికి వెళ్తే దట్ ఈస్ ద రైట్ థింగ్. నేను పర్సనల్ కూడా చాలా బాధపడ్డానండి. ఎంత నువ్వు ఎక్కడ లేకపోయినా నిన్ను మినిమం 30 నుంచి 50,000 వరకు గెలిపిస్తారు కుప్పం ప్రజలు. నీ పైన ఎంత ప్రేమ ఉండొచ్చు, లేదా నువ్వేమన్నా అభివృద్ధి చేసావో ఏంటో తర్వాత విషయం మేము చూడలేదు. అటువంటి ప్రజల్ని చూడకుండా ఈరోజు మా తిరుపతి ఎమ్మెల్యే గారిని చూడండి, ప్రతిరోజు ఆ కరోనా పాట ఒకటి వస్తుంది, పాట వస్తే వెనకాల ఎమ్మెల్యే గారు ఉన్నారనేది ఒక సిగ్నల్. ఖచ్చితంగా సందు వీధి ప్రజలను అసలు దబాయించడం, మాస్కులు వేసుకోకపోతే ఒక రోడ్లో పోలీస్ డ్యూటీలు కూడా చేశాడు ఆయన. ఒక సాధారణమైన ఎమ్మెల్యే అంత చక్కగా ఒక ప్రజలపైన అంత అవగాహన కోసం అంత జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, నేను కుప్పం ప్రజల కోసం నువ్వు 80 రోజులు వాళ్ళ ముఖము కూడా చూడని నువ్వు అచ్చెన్నాయుడికి జరిగితే ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ ఏం సిగ్నల్స్ ఇచ్చావు అనేది ఆఫ్ ది రికార్డ్ మనకు తెలియదు. మొత్తానికైతే నువ్వు ఉన్నావన్న ధైర్యం ఇవ్వడం, లేదా ఇంకేదన్నా ఉన్నవి ఏదన్నా కూడా మనిషిని పంపించి మాట్లాడుకోవడం లాంటివి తప్పితే ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇవన్నీ కూడా మన కోసం రాని వ్యక్తి, ఒక మనిషి కోసం, అది కూడా అవినీతిలో కూరుకుపోయిన మనిషి కోసం, సాక్ష్యాధారాలతో పట్టుబడ్డ మనిషి కోసం తన లెటర్ హెడ్ల మీద నిర్దాక్షిణ్యంగా ఎటువంటి టెండర్ పెట్టాల్సిన అవసరం లేదు, వీళ్ళకి ఏకపక్షంగా 1000 కోట్ల రూపాయల టెండర్ ఇమ్మని చెప్పిన వ్యక్తి కోసం నువ్వు ఈరోజు పరుగులు పెట్టావు జైళ్ళ దగ్గరికి. అది కూడా అన్ని నియమాలు ఇతర బీసీలు ఏమనుకుంటారు అంటే ఇది బీసీలను అవమానించినారని అంటున్నారు. ఇతర బీసీలు ఎలా అభివర్ణిస్తున్నారు ఈ అరెస్ట్ వెనక? అంటే దాన్ని వారి కులం పైన ఆపాదించుకుంటున్నారా, తప్పెవరు చేసినా కానీ అరెస్ట్ చేయమంటున్నారా? ఎవ్వరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మోటివ్ ఇంకా కొంతమందికి అర్థం కాలేదండి, వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నాడు. తను ఏదైతే సభ పెట్టాడో సభ నుంచి వెళ్ళడమే దాన్ని కూలగొట్టాడు అతను. ఇది అవినీతి సొమ్ముతో చేసింది, ఇట్లాంటి అవినీతికి ఈ నా పరిపాలనలో వీటికి స్థానం లేదు అని చెప్పి అదే రోజు దాన్ని కూల్చివేశాడు అతను. చాలామంది దాన్ని నెగిటివ్గా కూడా మాట్లాడాడు, తన ఉద్దేశాన్ని తెలియజేశాడు అతను. రాష్ట్రంలో అవినీతి జరిగితే నేను ఒప్పుకోను అనే ఒక వ్యవహారాన్ని. ఇదే మరి తిరుపతిలో కూడా సంఘటన జరిగింది. పూల మఠం దగ్గర మఠం జాగాలకు సంబంధించిన వేలం జరుగుతుంది ఎప్పుడు. అన్ఫార్చునేట్గా ఆ టయానికి కరెక్ట్గా ఇది కూడా వచ్చి మీకు అది గతంలో మీరు దాని వివరాల్లోకి వెళ్తే అంగిళ్ళు వాళ్ళ దగ్గర అంతా వసూలు చేసి దాన్ని ఇస్తారు. ఈ మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే సింగిల్ రూపీ కూడా తీసుకోకుండా ఆ షాపులన్నీ కూడా న్యాయబద్ధంగా వాళ్ళకి చెందాలి అన్నారు. దాదాపుగా 35 షాపులు, నేను నాతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు, ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు అందరం కలిసి ఉచితంగా కనీసం వాళ్ళ దగ్గర టీ కూడా తాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రజావేదికని ఎలాగైతే కూలగొట్టారో ఆ రోజే మాకు ఒక ఐడియా వచ్చింది, ఈ పరిపాలన చాలా పారదర్శకంగా ఉండబోతుంది, అవినీతి అనేదాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాడు. దాంట్లో భాగమే మద్య నిషేధాలు కానీ, నిర్దాక్షిణ్యంగా మద్యం రేట్లు పెంచడం కానీ, షాపులు ఇప్పుడు ఒకటొకటిగా ఎత్తేస్తున్నారు. సో జగన్ గారి పరిపాలన అర్థం చేసుకునే వాళ్ళకి ఇది పూర్తిగా అర్థమవుతుంది. బీసీలు ఏమనుకుంటున్నారు అనేసి, అంటే బీసీ కార్డ్ ప్లే చేశారు, అతను బీసీ కాబట్టి అరెస్ట్ చేశారు అన్నటువంటి దీనిపైన అంటే బీసీలు ఏమనుకుంటున్నారు, వాస్తవంగా బీసీలు ఏమనుకుంటారు ఈ అరెస్ట్ వెనక? బీసీలు అంటే ఇప్పుడు ఎటువంటి ఆధారాలు లేకుండా అసెంబ్లీ స్పీకర్కి చెప్పకుండా, లేదా అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళు, లేదా దౌర్జన్యంగా బట్టలిపి అంకుశం సినిమా లాగా తీసుకెళ్తాను, ఇలాంటివి ఏమన్నా చేస్తే కదా ప్రజలు మాట్లాడుకుంటారు. చక్కగా 7:30కి వెళ్ళారు, ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్గా ఉన్నాడు అతనికి నోటీసులు ఇచ్చారు, విషయాన్ని చెప్పారు, రమ్మని చెప్పారు, ఎక్కించుకున్నారు, నేరుగా తీసుకెళ్లారు, కోర్టులో హాజరుపరిచారు. ఇతని మధ్యలో ఇంకొకటి, అతను ఉన్న ఇంటికాడ నుంచి దాదాపుగా విజయవాడ రావడానికి ఎట్టి పరిస్థితుల్లో 5-6 గంటల సమయం పడుతుంది. ఈ మధ్యలో కిడ్నాప్ అంటారు. ఇవన్నీ అంటే బీసీలు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గతంలో లాగా బీసీలు చాలా వెనకబడిపోయి, చదువు సంధ్యలు లేక, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయి, పొలిటికల్ నాలెడ్జ్ లేక ఇలా ఉన్నారు. మళ్ళీ మనం ఏదైనా చెప్పి వాళ్ళ దృష్టిలో సానుభూతి పొందామని అనుకుంటున్నారు. నిజంగా కూడా చెప్తున్నాను, ఇప్పుడు బీసీలు అందరూ కూడా చక్కగా చదువుకున్నారు, సామాజిక స్పృహ ఉంది, ఎవరు ఏంటి అనేది అర్థం చేసుకోగలరు. కాబట్టి దీన్ని వాళ్ళు అనుకున్నంత ప్రచారం రాకపోగా నా ఉద్దేశంలో చాలా నెగిటివ్ కూడా అవుతుందనేది నా యొక్క ఉద్దేశం. అవకాశం రైట్. అంటే ఇలాంటి పరిస్థితుల్లో దాదాపు ఒక వ్యక్తిని 24 గంటలో 500 కిలోమీటర్లు తప్పడం వల్ల
ఆయనకి పైల్స్ ఆపరేషన్ చేసుకోవడంతో అచ్చెన్నాయుడికి రక్తస్రావం ఎక్కువైందంట అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. అంటే ఆయన దగ్గరుండి చూసినట్టుగా. మరో 300 మంది పోలీసులు అచ్చెన్నాయుడు ఇంటికి చుట్టుముట్టి ఉన్నపలంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నకిలీ ధృవీకరణ పత్రాలు, విజిలెన్స్ రిపోర్టుతో అచ్చెన్నాయుడుపై కేసులు పెట్టి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అంటే హైదరాబాద్ నుంచి కోర్టు వరకు 500 కిలోమీటర్స్కి వస్తే రక్తస్రావం విపరీతంగా అయ్యిందంట. మరి అయ్యింటే మరి ఏబిఎన్లోనూ TV5లోనూ ఏదో ఒక దాంట్లో చూపెట్టి ఉండాలి. ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూస్ ఇస్తుంటారు కాబట్టి ఎక్కడో ఒక చోట చూపెట్టి ఉండాలి ఆ రక్తస్రావం ఎలా జరిగిందని. సో జరిగిన ప్రాంతాన్ని కూడా చూపెట్టి ఉండాలి. అంటే జనరల్గా చూపిస్తారు ఇవన్నీ కూడా, ఎక్కడైనా హత్య జరిగినా మరొకటి జరిగినా చూపిస్తారు. మరి చంద్రబాబు నాయుడుకి ఎలా కనిపించిందో మనకైతే తెలియదు. కానీ 35 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన కుటుంబం అచ్చెన్నాయుడు కుటుంబం అన్నారు. ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం ప్రజలు 2019కి ముందు వరకు కూడా విశాఖపట్నం అంటే ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టారు తెలుగుదేశం పార్టీకి. కానీ నిన్న మొన్న జరిగిన ఎలక్షన్స్లో వైట్ వాష్ అయిపోయినటువంటి ఒక పరిస్థితి, మొత్తం వైసీపీకి టర్న్ అయినటువంటి ఒక పరిస్థితి, ఉభయ గోదావరి జిల్లాలతో సహా అంతా కూడా వైసీపీకి టర్న్ అయినటువంటి ఒక పరిస్థితి. సో ఇవాళ ఎల్జీ పాలిమర్స్లో ఇంతమంది మృత్యువాత పడితే ఆ రోజటి నుంచి పునాదులుగా విశాఖపట్నం పరిసర ప్రాంతాలంతా కూడా తెలుగుదేశం పార్టీకి జీవం పోస్తే ఈరోజు నా అచ్చెన్నాయుడే నాకు ఇంపార్టెంట్, కానీ ఎల్జీ పాలిమర్స్లో ఎంతమంది చనిపోయినా నాకేం అవసరం లేదు, నా మహానాడే నాకు అవసరం, అది తప్ప నాకు వేరే అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ పార్టీ అధ్యక్షుడిని నియమించుకుంటాను, నన్ను నేను నియమించుకుంటాను కాబట్టి. సో ఇక్కడ మహానాడు నిర్వహించుకోవడం మినహా నాకు నా పార్టీకి అంటే నందమూరి తారక రామారావు గారి పార్టీకి జీవం పోసినటువంటి ప్రాంత ప్రజలను నేను ఎందుకు కలవలేకపోతున్నాననేటువంటి ఆవేదన కానీ, అలాగే తనకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి కుప్పం నియోజకవర్గ ప్రజలను నేను ఎందుకు కలవలేకపోతున్నాననేటువంటి ఒక తపన గారి, కనీసం ఆయన ఉన్నటువంటి హయాంలో కుప్పం నియోజకవర్గాన్ని కనీసం మున్సిపాలిటీ కూడా చేయనటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అచ్చెన్నాయుడుకి ఎందుకు అంతగా పరితపించాల్సినటువంటి, దొంగవుడంటే భుజాలు తడుపుకోవాల్సినటువంటి అవసరం ఏముందనేది నా ప్రశ్నతో పాటు చాలామంది ప్రతిపక్ష పార్టీలు కూడా అలాగా భావిస్తున్నారు. దానిపైన కూడా మాట్లాడతాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. మీకు వచ్చిన సందేహం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, తెలుగు ప్రజలకందరికీ, తెలుగు ఛానల్ చూసే వాళ్ళకందరికీ చిన్న డౌట్ వచ్చింది. ఏమంటే మామూలుగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, పేర్లు చెప్పడానికి కూడా రోజు చెప్పాలంటే కూడా అసహ్యంగా ఉంది. చెప్పచ్చు. ఏదైనా చిన్న చీమ కరిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టాడని చెప్పి ఆ ఛానళ్లలో ట్రోలింగ్ వేసి 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 అడిగిపోయేటట్టుగా జనాలకు విసుకొచ్చేటట్టు చూపిస్తారు. ఆయనకు 12 గంటల జర్నీ చేస్తే అతనికి కానీ రక్తస్రావం అయితే అసలు ఇంకా ఛానళ్ళలో మనుషులు కూడా కనపడి ఉంటుంది. ఆ రక్తస్రావం బొమ్మలు మాత్రమే ఫిలిపీన్లో కనపడి ఉంటుంది. అదొక వాస్తవమైనప్పటికీ ఇట్లా అతను కులపరంగా చట్టపరంగా అంటే ఏమంటామంటే ఒక రాజ్యాంగ పరంగా బీసీని తప్పిస్తే ఆ కులము వాళ్ళు ఏ రోజు వాళ్ళ కుల చరిత్ర అంతా మేము బీసీ సంఘాల్లో పనిచేస్తారు కాబట్టి నాకు చక్కటి అవగాహన ఉంది. రాష్ట్రం మొత్తం 23 జిల్లాలో ఉన్నప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా వాళ్ళ కుటుంబం బీసీల కోసం మాట్లాడిన సందర్భమే లేదు. ఇప్పుడు అంటే నేనేమంటామంటే వ్యక్తిగతంగా చెప్తున్నా, ఇది వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు కానీ ఎర్రన్నాయుడు కానీ నుంచి తీసుకోండి, ఏ రోజు కూడా పొలిటికల్ చాలా మంది పొలిటికల్ గా ఎంపీగా ఉన్న వాళ్ళు మేమేమైనా పెడితే మా ఎంపీగా ఒక టీసీగా ఉన్నారు ఇన్వైట్ పెడితే వచ్చి మాకు మేము సపోర్ట్ ఉన్నామని చెప్పేసి అయినా వాళ్ళు మీకు ఏదైనా సరే సమస్య వస్తారంటే సపోర్ట్ గా ఉంటామని చెప్పేవాళ్ళు. మీరు ఏ సమావేశాలకు బీసీల సమావేశాలకు రారండి. బీసీల పోరాటాలంటే తెలియదు. ఇప్పుడు అదేవిధంగా ఎల్లి రవీంద్ర, యనమల రామకృష్ణుడు, ఇట్లా ఒక 4 కేవీ కృష్ణమూర్తి గారు, ఇట్లా ఒక 4 కుటుంబాలు ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళని చూపిస్తే బీసీలు, వీళ్ళొక్కరే బీసీలు, కోటేశ్వరులైన బీసీలని వాళ్ళని మాత్రమే చూపిస్తారు. వాళ్ళు బీసీలు అంటారు. యాక్చువల్ గా నిజంగా నిన్న ఒక ఏదో సందర్భంలో చెప్పాల్సి వచ్చాము ఒక ప్రశ్న, చాలా అవమానకరం. బీసీలు అంటే దొంగతనం చేసేసి వాళ్ళందరినీ బీసీలు మీరందరూ నోట్ల మీదకి రండి అంటే ఒక దొంగని ఎస్సీ అదే దళిత గిరిజన బలహీన వర్గాల సొమ్ము ఈఎస్ఐలో కడతారండి. కూలీ నాలి తీసి కొంత వాళ్ళు కడితే కొంత కేంద్ర ప్రభుత్వం వస్తే ఇది తీసుకుని ఈఎస్ఐ కడితే ఆ డబ్బును తినేసిన అతని బీసీ అయితే
బీసీలు కోట్ల మంది బీసీలు డబ్బులు కట్టిన బీసీలు తినేస్తే బీసీలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మేము ధర్నాలు చేయాలి ఒక బీసీ కోసం. అసలు మా ఉద్యమాల్లో ఏ రోజు పార్టిసిపేట్ చేయలేదు. పూలే గాంధీ గారికి, పూలే గారికి, అంబేద్కర్ విగ్రహాల దగ్గర నిరసన తెలియజేయాలని పిలిపిస్తున్నారు. అదే చెప్పామండి. పూలే గారు అతను మొత్తం సెల్ఫ్ సాక్రిఫైస్ చేసి, లైఫ్ సాక్రిఫైస్ చేసి బీసీల కోసం పోరాటం చేసిన వ్యక్తి. పోరాటాలంటే ఏంటి, అణగారిన వర్గాల కోసం, ఆయన బీసీల కోసమే కాదు అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం కూడా చేశాడు. అతను ఊరికే పూలే ఒక బీసీల కోసం అనే కాదు, అగ్రవర్ణాల్లో ఉన్న పేదల కోసం. రైట్. ప్రభాకర్ గారు, ఓవరాల్ గా చెప్పండి. ఈవేళ నందమూరి తారక రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ. సో ఆ తెలుగుదేశం పార్టీలో 23 జిల్లాల్లో కూడా బ్రహ్మరథం పట్టారు. 294 సీట్లకు గాను అత్యధిక మెజారిటీ ఇచ్చారు ఆ రోజట్లో. సో ఆ పార్టీ ఎడల ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి? విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలను పరామర్శించడానికి ముందుకు రాని చంద్రబాబు నాయుడు, కుప్పం నియోజకవర్గంలో కరోనా బాధితులను పలకరించడానికి ముందుకు రాని చంద్రబాబు నాయుడు, కేవలం అచ్చం కుటుంబానికి మాత్రమే ఇంత టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక దాగి ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? నేను విశ్లేషకులు కాబట్టి కొన్ని ప్రాంత చెప్పలేకపోతున్నాను చెప్తున్నాను. వీళ్ళిద్దరి మధ్య అవినీతిలో అవినాభావ సంబంధం ఉంది కాబట్టే వాళ్ళ కోసం వస్తాడు. విశాఖ బాధితులను పరామర్శిస్తే ఏమొస్తాడు? అడిగిపోతే ఎవరిని డబ్బులు పెడతారు, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రాంగ్ అవ్వడం కోసం తూర్పుగోదావరి, ఉభయ గోదావరి, ఈ ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం లాంటి ప్రాంతం కానీ వాళ్ళకందరికీ కూడా పార్టీని బలోపేతం చేయడానికి ఆ ప్రాంత ప్రజలు కూడా జీవం పోశారు కదా. ఆయనకి ఎలక్షన్ వచ్చిన ఎలక్షన్ సంవత్సరంలోనే రాజకీయాలు చేస్తాడు ఆయన. అంటే ఎన్నికల రాజకీయాలు చేస్తాడు. ఇప్పుడంతా ఆయన మీకు ఆయన కుల చరిత్ర కానీ చూస్తే ఆయన జీవిత చరిత్ర. ఎందుకంటే నేను ఆయన పీజీ చేసినప్పటి నుంచి నేను పక్కనే జూనియర్ కాలేజీలో నేను స్టూడెంట్ ని. అప్పటి నుంచి కుల రాజకీయాలు అందవేశం వచ్చి మీరు కావాలి ఆ చరిత్ర కావాలంటే మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోండి. ఈ ఎస్వి యూనివర్సిటీలో కులాల కంపు ఎప్పుడు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు పీజీ చేసిన కాడి నుంచే వచ్చింది. మీరు చరిత్ర చూసుకోండి కావాలండి. అంతకుముందు ఏదో వర్గం ఏమంటారంటే ఎస్ఎఫ్ఐ కూడా లేనప్పుడు రాడికల్స్, ఏఎస్ఎఫ్ వీళ్ళిద్దరి మధ్య పోరాటాలు, విద్యార్థి పోరాటాలు ఉండేటివి. చంద్రబాబు వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రం మొత్తం కుల పోరాటాలకి, కుల ఉద్యమాలకి విద్యార్థుల్లో కూడా చర్చించాడు అతను. అందువల్ల కులాలని కంపుని రాష్ట్రంలో ఎవరైనా చేర్చారు అంటే ఈ రోజు వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే సభ్యత్వాన్ని కూడా గ్రామాల స్థాయిలోకి తీసుకెళ్లడం కూడా నాకు అయితే వ్యక్తిగతంగా చెప్తున్నా ఇష్టం లేదు. ఎందుకంటే పార్టీ సభ్యత్వాలు ఆ విధంగా తీసుకెళ్లడం వల్ల ఏం జరుగుతా ఉందంటే గ్రామాల్లో ఏ ఇంటికన్నా వెళ్ళండి మీరు, ఈ ఇల్లు పొలాన్ని పార్టీ ఇల్లు పొలాన్ని పార్టీ సపరేట్ అయిపోయినాయండి. గ్రామాల్లో ఒక 30 సంవత్సరాల వాతావరణం అక్క, మామ, తమ్ముడు, వాతావరణం పోయింది. రైట్ సాగం గారు, రైట్, థ్యాంక్ యూ. రైట్, అంటే ఇవాళ ఒక పార్టీని ఆదరించాలంటే అన్ని ప్రాంత ప్రజలు ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పర్టికులర్గా ఒక ప్రాంతం, ఒక కుటుంబం కాదు. ఇవాళ సాకం ప్రభాకర్ గారు చెప్పారు, కేఈ కృష్ణమూర్తి యాదవ్ గారు మన అసెంబ్లీ స్పీకర్గా ఉన్నారు, యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా చాలా వరకు ఒక 4 కుటుంబాలతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు బీసీ చెప్పుకోవడం, యనమల రామకృష్ణుడు. సో ఈ వీళ్ళనే చెప్పుకుంటూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ ఇవాళ 1984 సమయంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ ద్వారా వీళ్ళ తెలుగు ప్రజలకు అందరికీ కూడా మంచి చేయాలని ఆయన సంకల్పించారు. ఇప్పటికి కూడా ఆయన భావజాలాలపైన కానీ, ఆయన ఆలోచన కానీ, ఆయన అభిరుచులపైన కానీ ప్రతి ఒక్కరూ కూడా స్వాగతిస్తుంటారు, ఆరాధిస్తారు నందమూరి తారక రామారావు అంటే. సో అది ఎప్పుడైతే టేక్ ఓవర్ చేసి చంద్రబాబు నాయుడు చేతికి పోయిన తర్వాత ఈ కులాల మధ్య కుంపటి రాజేస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఎస్సీ ఎస్టీల మధ్య మీరు బ్రేక్ అవ్వండి, మీరు అటు ఇటు ఉండండి, కొట్టుకోండి, మీ దగ్గర నుంచి నాకు ఓట్ బ్యాంక్ రావాలి అనేటువంటి అక్కడ వర్గీకరణ ద్వారా వారికి అక్కడ చిచ్చు పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేశారు. సో అలాగే కాపులను తీసుకొచ్చి నేను బీసీలో చేరుస్తాను అనేటువంటి ఒక కార్డ్ ప్లే చేయడం, అది అసాధ్యమని తెలిసినా దాని ఇంప్లిమెంటేషన్ నేను చేస్తానని చెప్పడం.
దాన్ని నిర్మోహమాటంగా జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి దానిపైన క్లియర్గా చెప్పినటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. అది సాధ్యపడదు, ఏదైతే సాధ్యం ఉంటుందో దాన్నే నేను చేయగలను. సో ఇక్కడ విశాఖపట్నం ప్రాంత ప్రజలు కానీ ఏం పాపం చేశారు? ఎందుకోసం వాళ్ళని పలకరించడానికి చంద్రబాబు ముందుకు రానంటున్నారు? అచ్చెన్నాయుడు ఇంపార్టెంటా, విశాఖ మృతి చెందినటువంటి కుటుంబాలు ఇంపార్టెంటా? అచ్చెన్నాయుడు ఇంపార్టెంటా, కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి కరోనా బాధితులు ఇంపార్టెంటా? ఎవరు ఇంపార్టెంట్? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎక్కడిది? కేవలం ఒక 4 మీడియా ఛానల్స్ లేదంటే ఇతరాతర ప్రసార సాధనాల ద్వారా మీ వ్యాఖ్యానాన్ని జూమ్ యాప్ ద్వారా, కనీసం జూమ్ యాప్ ద్వారా మృతి చెందిన కుటుంబాలు పరామర్శించాలి కదా. ఒక పార్టీ మనుగడాలంటే ప్రజలు అవసరం, కార్యకర్తలు అవసరం, కార్యకర్తలకు మనోధైర్యం అవసరం. సో ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఆ పార్టీలు. కానీ పార్టీ వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది? విశాఖపట్నం ప్రాంత ప్రజలు ఏం పాపం చేశారు? కేవలం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడమే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదమా? ఎందుకోసం చేసినటువంటి ప్రయత్నం అనేది కూడా మాట్లాడదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీకు నరసింహాచారం సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. విశాఖపట్నం ఎందుకు అంటే ఆయన రానియరు సార్ అక్కడ. రాజకీయంగా అన్ని ప్రాంతాల్లో రానికుండా చేస్తే విశాఖపట్నం లేటెస్ట్ గా రాజధాని రాకుండా చేద్దామని, అందుకే భయపడే పన్ను మళ్ళా అవమానాల మీద అవమానాలు భరించలేకుండా మళ్ళీ నిద్ర పట్టకుండా హలో కుప్పం పోవచ్చు కదా రాజేంద్ర. యాడి కూడా కరోనా భయం ఆయనకు, యాడ చచ్చిపోతా ఉన్నది, తొందరగా చచ్చిపోతే ఈ రాష్ట్రం మళ్ళీ ఆడ ఇదైపోతుంది అనేసి భయం. ఇప్పుడు అందరికి వయసు అయిపోయిన వాళ్ళందరికీ కరోనా వస్తా ఉంది కదా, 65 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ. మొదట్లో రాలేదు కదా. మొదట్లో రాలేదు, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఈ చంద్రబాబుకి అదే భయం, లేకపోతే ఇంకా చదువుంటాడు. ఇంట్లో ఎంతసేపు జూమ్ యాప్ లో ఎక్కసారి చేసేది. కనీసం ఎందుకుండేది ప్రతిపక్ష నాయకుడు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయడం తప్ప, అందుకొనేసి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నానికి నీరు గార్చాలని చంద్రబాబు అక్కడికి రావట్లేదా? కనీసం మృతి చెందిన కుటుంబాలను కూడా పరామర్శించట్లేదా? ఎందుకు చేయట్లేదు? ఆయనకు రాజకీయాలు ముఖ్యం సార్. అంటే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ చరిత్రలో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ఓట్లు వేసిన వాళ్ళే కదా తెలుగుదేశం పార్టీకి. బ్రహ్మాండం చేశారు అప్పుడు. మరి ఇప్పుడు ఆ ప్రాంత ప్రజల్ని ఎందుకు వెళ్ళి కలవాలంటే ఆలోచిస్తున్నారు? విజయవాడలో అంటారా వాళ్ళు డబ్బు ఇచ్చి నడిపిస్తున్నారు రాజధాని. మా అడిగినామంటే మళ్ళీ ఇదైపోతున్నాయి. మన విజయవాడ రైతులు వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళంతా ఇది చేసి మళ్ళీ వాళ్ళు కూడా ఇదైపోతారు. ఏదో ఒక ప్రాంతమే పోతే పోతుంది, మిగతా ప్రాంతం ఉండాలనుకుంటాడు. కాబట్టి ఏం చేస్తున్నారు? ఆయనకి అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ అరెస్టే చంద్రబాబు. అందరూ అరెస్ట్ అయిపోయినారు, ఆయన ఒక్కడే పెండింగ్. ఫస్ట్ వాళ్ళే చేసినారు సార్. వాళ్ళ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోడు, ఆయన ఒక నిప్పు కణం, ఆయన దగ్గరికి పోవాలంటేనే జగన్కు భయము, అందుకనే మాలాంటి వారిని అందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాడు, మమ్మల్ని కాపాడాల్సింది ఇంకా మోడీనే అంటున్నారు. అంత నిప్పు కణం ఏంటి చంద్రబాబు నాయుడు దగ్గర? వీళ్ళందరూ నిప్పుకు పట్టిన ఊరికి ఆయన అనుకుంటున్నాడు అతన్ని. అంటే మీరు చూడండి అనేసి పోతే ఏం కాదు, అరెస్ట్ చేసుకుని రావచ్చు. మా నాయకులు నిన్న చెప్పారు కదా, నిన్న టీవీలో కూడా చూసినాను. అవి సామాజిక వర్గాలు అరెస్ట్ చేస్తారు అంటున్నారు. మన వెంటనే చేసి ప్రభాకర్ రెడ్డి ఉంటాయింది. తప్పు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటేనే నేను లైవ్ లో కూడా మాట్లాడినా. అశ్విత్ రెడ్డి వాళ్ళు అయింది. చంద్రబాబు దగ్గరికి పోవాలంటేనే భయం అంట కదా జగన్మోహన్. అది అడ్డుకోకుండా ఉంటారు. చంద్రబాబు దగ్గరికి పోవాలంటే జగన్ కు భయం అంట కదా. ఆయన ఏమీ చేయలేక తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పోతారు సార్? ఆయన అభివృద్ధి చేస్తాడు, సంక్షేమ పథకాలు చూస్తాడు, కానీ చంద్రబాబు గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అధికారులు చూసి తప్పు చేసిన వాళ్ళు అధికారులు చూసుకుంటారు, సిట్ వేస్తుంటారు, సిఐడి విచారణ చేస్తున్నారు. అన్ని చేయనున్నాయి. చంద్రబాబు కూడా పక్క ఆధారాలతోనే ఫస్ట్ మీడియా వాళ్ళు నోటీస్ ఇచ్చి ఖచ్చితంగా 2-3 రోజులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి సార్. ఖచ్చితంగా చంద్రబాబు అరెస్ట్ చేస్తే రాష్ట్రం. థ్యాంక్ యూ. చెప్పండి. ఇవాళ విశాఖ ప్రజలు చేసిన పాపం ఏంటి? ఇవాళ కుప్పం ప్రజలు కరోనాలో కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అమరావతిలో ఏమో భువనేశ్వరి గారు వెళ్ళి ప్లాటినం గాజులు ఇస్తారు. కుప్పంలోకి వెళ్తే ఎందుకు అక్కడ వెళ్ళి చంద్రగిరిలో భాస్కర్ రెడ్డి గారైనా, తిరుపతిలో కరుణాకర్ రెడ్డి గారైనా చెయ్యి కలుపుతా చేతులెత్తి మొక్కుతా అన్నటువంటి పాట ద్వారా అందరితో మమేకమైనటువంటి పరిస్థితి మనం చూస్తాం. చంద్రగిరిలో అయితే
రోగనిరోధక శక్తి మాతరలో పండ్లు ఏదో ఒకటి ఇస్తున్నారు. మరి కుప్పంలో ఎందుకు వెళ్ళి చేయలేకపోతున్నారు? కుప్పం అంటే ఆయనకు ఒక రాజకీయ భవిష్యత్తు ఇచ్చింది, ఎందుకు చేయలే? అక్కడ పార్టీకి భవిష్యత్తు ఇచ్చింది, ఇక్కడ రాజకీయ ప్లాట్ఫామ్ ఇచ్చింది. రెండింటిని ఎందుకు విస్మరిస్తున్నారు చంద్రబాబు నాయుడు? ఒక విధంగా చెప్పాలంటే ఇది నిజంగా కూడా కుప్పం ప్రజలు మరి ఎందుకు గుమ్మన ఉన్నారో నాకు అర్థం కాలేదు, కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా ఉన్నారు. ఇది ప్రజల్లోకి చెప్పించాల్సిన అవసరం. ఎందుకంటే ఒక కష్టం వచ్చినప్పుడు ప్రజలకి అక్కడ ఉన్న నాయకుడు వాళ్ళతో కలిసి ఆ కష్టాన్ని పంచుకోవడం, వీలుంటే ఆ కష్టాన్ని తీర్చడం, లేదా కనీసం నేనున్నానన్న ధైర్యాన్ని కల్పించడం. ఈరోజు నేను టౌన్ బ్యాంక్ చైర్మన్గా ఉండి మీరు మొన్న ప్రెస్ మీట్ గమనించండి, దాదాపుగా టౌన్ బ్యాంకు పైన ఈ కరోనా టైంలో వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడతారని దాదాపుగా 15% ఉన్న వడ్డీని నేను దాదాపు 12% చేశాను. అంటే ₹1 పావలా ఉన్న వడ్డీని ₹1 మాత్రమే ఇంట్రెస్ట్గా తీసుకోండి అని చెప్పాను. ₹1 పైనే నేను పావలా తగ్గించి దాదాపుగా బ్యాంకుకి 80 లక్షల రూపాయల భారం పడుతుంది. దాని ఇతర మార్గాల్లో దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాం. అంటే ప్రజలకి మేలు చేయాలన్న ఉద్దేశం. అంటే మా బ్యాంకు మా యొక్క ఖాతాదారులంతా ఒక సెక్టార్ అనుకుంటే రుణాన్ని 12 లక్షల నుంచి 15 లక్షలు చేసాం. రేకుల ఇళ్ళకు కూడా 1 లక్ష నుంచి 3 లక్షలు చేసాం. రూరల్ ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో 5 లక్షలు ఉన్న రుణాన్ని 8 లక్షలు చేసాం. అంటే మేము ఒక బ్యాంకు చైర్మన్గా ఉండి బ్యాంకులో ఉన్న ఖాతాదారుల గురించి, వారి యొక్క స్థితిగతుల గురించి, వారి యొక్క ఆర్థిక పరిస్థితుల గురించి ఇంత ఆలోచిస్తున్నాం. మేము ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు పనిచేసావు, ఇన్ని సంవత్సరాల కుప్పం ప్రజలు నిన్ను ప్రాతినిధ్యం వహించారు, నువ్వు ఎక్కడున్నా లేకపోయినా నీకు వాళ్ళు పట్టం కట్టారు. వారి కోసం నువ్వు కనీసం 14 రోజులు ఊరికే గవర్నమెంట్ చెప్పొచ్చు, అది కొంతమంది లీడర్స్ చెప్పచ్చు. ఇప్పుడు మొన్న మీరు వచ్చారు విశాఖపట్నానికి, క్వారంటైన్లో పెట్టారా? లేదు కదా. అదే మరి నువ్వు అక్కడ విశాఖ ప్రజలను వాళ్ళని హుదూద్ తుఫాను మాత్రం నువ్వు సీఎంగా ఉన్నప్పుడు అక్కడ దండుకోవచ్చని మాత్రం ఆయన నిలబడుకొని ఆ రోజు రాత్రులు ఆడే పనుకున్నావే. ఇక్కడ అదే మరి ఒక విపత్తే కదా జరిగింది. వాళ్ళని ఎందుకు పరామర్శించకూడదు? అప్పుడుకి ఉన్న విశాఖపట్నానికి ఉన్న తేడా, ఇప్పుడున్న విశాఖపట్నానికి తేడా సంవత్సరంలో ఏం మారిపోయింది? పోనీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏమన్నా ఎస్టాబ్లిష్ అయిపోయింది, అనౌన్స్మెంట్ అయింది, ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయాలి కదా. సో అధికారం ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు మరొకలాగా ప్రవర్తించడం అనేది ఈ 2 సంఘటనలతో కూడా మీరు అసలు అనేక సంఘటనలు చెప్పొచ్చు. ఈ 2 సంఘటనలు చూడొచ్చు. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎట్లా బిహేవ్ చేశారు, పాలిమర్ గ్యాస్ లీక్ అయినప్పుడు చంద్రబాబు గారు మనిషి పత్తానే లేడు. అంటే తనకు అధికారం ఉండేటప్పుడు లేదా ఏదైనా చేయాలనే తపన లేదా గ్లోబల్ ప్రచారం చేసుకోవడం, తనకు అధికారంలో లేనప్పుడు కుప్పం ప్రజలైనా ఒకరే తనకు, విశాఖపట్నం ప్రజలైనా ఒకరే అనేది మాత్రం స్పష్టంగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ ఒక్కరికి కూడా అర్థమయ్యే పరిస్థితి ఇది. ఏంటంటే చిత్తూరు జిల్లాలోనే ద బ్యాక్వర్డ్ ప్లేస్ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం. సో ఆ ప్రాంతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంచుకోవడం అంటే తన స్వస్థలం కాకపోయినప్పటికీ కూడా సో ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం, ఆ ప్రాంత వాసులందరూ కూడా ఆయన పైన ఎక్కడో ఒక కార్నర్లో ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. కానీ పెద్ద మహమ్మారిగా ఉన్నటువంటి కరోనా సమయంలో కూడా ఆయన అంటిముట్టి వ్యవహరించినటువంటి తీరు, కనీసం ఆ ప్రాంత ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ధైర్యం. ఎందుకంటే ఏ శాసనసభ్యుడు ఆ నియోజకవర్గానికి వెళ్ళి కనీసం వాళ్ళ ప్రజల్ని పలకరించేవారు. అది ఓడిపోయినా గెలిచినా ఎవరో ఒకరు కనీసం టచ్లో ఉండేవాడు. ఇప్పుడు 23 కదా సంఖ్యాబలము, ఆ 23లో కూడా కొన్ని తగ్గినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ వెళ్ళాలి కదా అక్కడికి. ఇవాళ మహానాడు పైన ఉన్నటువంటి శ్రద్ధ, అచ్చెన్నాయుడు పైన ఉన్నటువంటి శ్రద్ధ, అలాగే జేసీ బ్రదర్స్ పైన ఉన్నటువంటి శ్రద్ధ, భవిష్యత్తులో బోండా ఉమా కావచ్చు, లేదా దేవినేని నెహ్రూ కావచ్చు, కాలువ శ్రీనివాస్ కావచ్చు, చాలా మంది లిస్ట్ చూస్తే చాలా చాంతాడంత లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో కూడా చాలా మంది ఉండొచ్చు. వాళ్ళ మంత్రులందరూ అరెస్ట్ అవుతారండి. వాళ్ళపైన ఉన్నటువంటి మమకారం ఈవేళ కుప్పం ప్రజలపైన ఎందుకు మీరు చూపెట్టలేకపోతున్నారు? అంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముక్క అంటారు ఆ రోజట్లో ఎన్టీ రామారావు ఉండేటప్పుడు. మరి ఆ వెన్నుముక్కను ఈరోజు మీరేం చేస్తున్నారు? చిదిమే ప్రయత్నం చేస్తున్నారా? వారి ఎడల మీరు అనుసరిస్తున్నటువంటి వైఖరి ఏంటి? వారిని అందరినీ కూడా దొంగల్లాగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఏం చేస్తున్నారనేది ఇవాళ ప్రతి ఒక్కరికి అంతు చిక్కినటువంటి ప్రశ్న. ఇవాళ అచ్చెన్నాయుడు పార్టీని ఒకవైపు పెడితే మరో పార్టీలోకి తీసుకుంటే ఫోర్జరీ జేసీ వాహనాల గోల్మాల్ అనేటువంటి కొనుగోలుమాల్ అనేటువంటి వార్తనిచ్చారు. లారీ పర్చేస్ చేయడము, లారీ బాడీ షేప్ మార్చడం, దాన్ని బస్సుకి మార్చడం, బస్సును మార్చి దాన్ని రోడ్డుపైకి దింపడం, 1 కాదు 2 కాదు 150 వందల సంఖ్యలో ఇష్టానుసారం చేసుకున్నటువంటి ప్రయత్నం. అంటే తొలి దశ నుంచి కూడా
వాళ్ళ నాయన జేసీ బ్రదర్స్ వాళ్ళ నాన్నగారు అయినటువంటి గోవింద్ రెడ్డి పీరియడ్ నుంచి వాళ్ళు బొగ్గుతో పెట్రోల్తోనూ ఏదో బండ్లు నడుపుకునే కాలం నుంచి కూడా బస్సుల పైన ఎక్కువ వాళ్ళకి తాడిపత్రి నియోజకవర్గం అనంతపురం జిల్లాలో ఎక్కువగా నడుపుకునేటువంటి వారు. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంత రూల్స్ వయలేట్ చేసినటువంటి ఒక పరిస్థితి. ఇవన్నీ ఎప్పుడు చేసింది? చంద్రబాబు నాయుడు రెజీమ్లో ఎక్కువ చేసినటువంటి ఒక పరిస్థితి. సో వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వస్తుంటే ఆందోళన కలిగించేటువంటి అంశం. సో ఎప్పుడైతే జేసీ దివాకర్ బస్సు ట్రావెల్స్ దుర్ఘటన జరిగి 23 మంది 40 మంది చనిపోతే నేరుగా సంఘటనా స్థలానికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించారు అనేటువంటి విషయం పైన కూడా కేసులు నమోదు చేసినటువంటి ఒక పరిస్థితి. సో ఇలాగా ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడాలో అన్ని రకాలుగా దుర్వినియోగానికి పాల్పడినటువంటి పరిస్థితి. BS4 పేరుతో అక్రమాలు, BS3 శ్రేణి వాహనాలను అత్యధికంగా కాలుష్య వెదజల్లే వాహనాలు గుర్తించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 29 నాటి తయారీని నిషేధించింది. 2017 ఏప్రిల్ 1 తర్వాత ఈ వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయాలు రిజిస్ట్రేషన్ చేయరాదని ప్రకటించింది. కానీ 150 బస్సులు అలాగనే ఉన్నాయి. అంటే 2017లో చంద్రబాబే ఉన్నారుగా, 18లో చంద్రబాబే ఉన్నారుగా. సో ఈ 2 ఇయర్స్ పాటు చంద్రబాబు 24 నెలలు అంటే 12-24 నెలలు చంద్రబాబు ఉండేటప్పుడు అప్పుడున్నటువంటి ఆర్టీఏ రవాణా శాఖ మంత్రి కానీ చంద్రబాబు కానీ లేదంటే సంబంధిత అధికారులు ఎవరైనా కావచ్చు కాక ఎందుకు భయం ఎందుకు అన్నటువంటి అంశాలు ఇవాళ సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా మార్గదర్శకాలు ఇష్యూ చేసినప్పటికీ ఎక్కడ వైలేషన్ జరిగింది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు వీళ్ళు మామూలుగా అన్ని దాంట్లో డబ్బులు తీసుకుని ఇప్పుడు చెన్నాడు గారిని అరెస్ట్ చేస్తే వీళ్ళు ఎందుకు సార్ డబ్బులు చూపిస్తున్నారు తెలుగుదేశంలో? అదే కదా అందరికి ఆలోచించేసి అదే. అవును సార్, ఇప్పుడు డబ్బు తీసుకున్న బయటపడింది, బీసీలు పెట్టుకున్నారు. బీసీలో తీసుకున్నంత మాత్రం అతను అరెస్ట్ కూడా చేయకూడదంట, బీసీలు చేయకూడదంట. జేసీ దివాకర్ రెడ్డి గారిది పాలు ఇక్కడ 45 మంది చనిపోయారు. అప్పుడు మాత్రం పాపం అనిపించలేదా వీళ్ళకు? అవును, ఒక యాక్సిడెంట్, అది దారుణమైన యాక్సిడెంట్. 45 మంది పాలు దగ్గర చనిపోయారు. ఆ యాక్సిడెంట్కి వెళ్ళి పరామర్శించిన జగన్మోహన్ రెడ్డి పైన దుర్భాషలాడారు, తిట్టారు. మీరు ఒక ఐఏఎస్ అధికారులు మీరు ఇలా పేపర్స్ తీసుకుంటే తిట్టారు. చెప్పండి. అంటే బీసీ అనేటువంటి ఒక కులాన్ని వీళ్ళు తప్పు చేసినవారు ఎవరైనా చట్టం తన పని చేసుకోదు, కోర్టులోకి వెళ్తారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత నిజమా అబద్ధమా ఏదో ఒకటి తెలుస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పైన కూడా అక్రమ కేసులు బనాయించారు. అట్లానే మా రెడ్డిలను అందరిని మోసం చేశారు. రెడ్డి సంఘాలు ముందరకు వచ్చాయా? మామూలుగా మమ్మల్ని ఏం చేయలేరు, మా మీద కేసులు లేవని పడగొట్టాడు సార్. మరి ఇప్పుడు ఆయన కూడా ఉంది కదా, ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన కూడా వస్తారు. అంటే అదే మన నరసింహాచార్య గారు కూడా చెప్పారు కదా, క్యూ కడతారు ఇక వరుసగా అనేసి. అవును సార్, మామూలుగా మీదే కదా తొడగొట్టింది. మామూలుగా అసెంబ్లీలో వీళ్ళే మాట్లాడారు అన్ని. ఇప్పుడు దొరికితే మమ్మల్ని ఖర్చు సాధించుకుంటారు. అంటే ఖర్చు సాధించంటే మొత్తం అరెస్ట్ చేయదు. వాళ్ళకి కాగితాలు ఇవ్వాలా, కాగితాలు ఇచ్చే లోపల వాళ్ళు పోయి చేయాలని తెచ్చుకుంటారు. ఇదేనా? అదే సామాన్యుడు అయితే అరెస్ట్ చేసుకోవచ్చు. వాళ్ళకైతే మనం వాళ్ళకి ముందు కాగితాలు ఇవ్వాలంటే అంత లోపల కాగితాలు ఇచ్చే లోపల దొంగదానికి పోయి చేయాలని తెచ్చుకుంటారు. వాళ్ళు అరెస్ట్ చేసేదని కాదు. రైట్. అంటే ఇప్పుడు తెలుగుదేశంలో ఉండే వాళ్ళందరూ ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారులేండి, అంటే సెప్టర్ బెయిల్ పెట్టుకుంటారు. మరి అది జరగకపోతే మీకు అరెస్ట్ చేసిందా? నిజాయితీగా అరెస్ట్ చేసి నిజాయితీగా అది కరెక్టే కదా. చంద్రబాబు తప్పు అంటున్నాడు కదా, తింటే పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేదని. ప్రజల డబ్బు అంతా మన డబ్బు అండి, ఊరో డబ్బు కాదు. మన డబ్బు 50 కోట్లు ఇస్తానన్నాడు. ఒక మంచి 50 కోట్లు, 50 కోట్లు అందువల్ల మరి 7 మంది చూసుకోవాల్సింది. ఇప్పుడు 50 కోట్లు తీసుకుని రైట్ సార్, రైట్. ఏ అంశాలు పైన మాట్లాడతాం. రైట్. అంటే ఈ క్లుప్తంగా చెప్తాను. అంటే ఈ జేసీ దివాకర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎపిసోడ్ పైన అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడంతో తాడేపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ట్రావెల్స్ పోర్ట్ రంగంలో సుదీర్ఘ కాలంలో ఉన్న అనుభవంతో అశోక్ లైలాండ్కు చెందిన లారీలు, ట్రిప్పర్లను కారు చౌకగా కొట్టేయాలని భావించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి భార్య జేసీ ఉమారెడ్డి, ఆయన కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు చెందిన
జటాధర ఇండస్ట్రీస్ జేసీ ప్రభాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన గోపాల్ రెడ్డికి చెందిన గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ గడువు మీరిపోయి విక్రయం కాకుండా నిలిచిపోయిన 154 లారీలను నాగాలాండ్ వెళ్ళి అశోక్ లైలాండ్ కంపెనీ నుంచి తుక్కు స్క్రాప్ కింద అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఇది ఇంకా పెద్ద క్రైమ్. సో లాస్ట్ క్రైమ్ కూడా చూద్దాం. ఒకసారి 154 వాహనాలను జటాధర కంపెనీ పేరుతో జేసీ ఉమారెడ్డి పేరు మీద సి గోపాల్ రెడ్డి అండ్ కంపెనీ మీద సి గోపాల్ రెడ్డి పేర్ల మీద తప్పుడు పత్రాలు సమర్పించి 2018 నాగాలాండ్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ తర్వాత కొన్ని లారీలను వారే నిర్వహిస్తుండగా మరికొన్ని ఇతర లారీ ఓనర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నకిలీ పత్రాలతో బీమా కంపెనీలను బురడి కొట్టించారు. సో ఇంత ఎపిసోడ్ జరిగినటువంటి ఒక పరిస్థితి. 154 వెహికల్స్ అశోక లైలాండ్తో నాగాలాండ్కి వెళ్ళి పర్చేస్ చేసినట్టు, సో నకిలీ ధ్రువపత్రాలుతో ఇవాళ చేసినటువంటి ఒక పరిస్థితి అంతా కూడా 2017-18లో జరిగినటువంటి ఒక ప్రయత్నం. ఆ రోజు చంద్రబాబే కదా ఉనింది. మరి వీటన్నిటిని కూడా చంద్రబాబు నాయుడు సమర్థిస్తే భవిష్యత్తులో తీగలాగితే డొంక కదిలినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడుకు మెడ చుట్టుకునేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అందులో భాగంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు కూడా చెప్తున్నారు మొత్తం అరెస్టుల పర్వం మరికొన్ని జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. దీనిపైన మీరేమంటారు? నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఖచ్చితంగా సచివాలయము, అసెంబ్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో గురించి ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అవుతారు. అరెస్ట్ చేసి తీరాలి. ఇలా రూల్స్ వయలేట్ చేయడం అంటే BS3 శ్రేణి వాహనాలను అత్యధికంగా కాలుష్యం వెదజల్లే వాహనాలనుగా గుర్తించిన సుప్రీంకోర్టు 2017 మార్చి 29 నాటి తయారీని నిషేధించింది. 2017 ఏప్రిల్ 1 తర్వాత వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్రయ విక్రయాలు జరగకూడదు, రిజిస్ట్రేషనే చేయరాదని సుప్రీంకోర్టు క్లియర్ గైడ్లైన్స్ ఇస్తే 17 నుంచి 18 వరకు 2 పర్యాయాలు 2 years 24 months పాటు వందల బస్సులు వీళ్ళు ఎలా రిజిస్ట్రేషన్ చేయగలిగారు? అసలు దాంట్లో మీరు ఒకటి గమనించాలి. అడుగడుగునా వైలేషనే. అంటే ఎంత అన్యాయంగా బిహేవ్ చేశారు. తుప్పు పట్టిపోయి స్క్రాప్ను కొన్నారు, వైలేషను. దాన్ని తెచ్చి బాడీలు కట్టి లారీలు చేశారు, వైలేషను. దాన్ని లారీలుగా ఉన్నదాన్ని కొన్నిటిని బస్సులు చేశారు, వైలేషను. దానిపైన ఇన్సూరెన్స్ కట్టారు, వైలేషను. దానిపైన తప్పుడు పేపర్లు సృష్టించారు, వైలేషను. దాన్ని ఎత్తుకపోయి జనాల్లో తిప్పారు, వైలేషను. మనకు తెలిసి యాక్సిడెంట్లు పేపర్కి వచ్చి జరగలేదేమో, కొన్ని ఆఫ్ ది రికార్డ్ చేసుకుంటారు కదా, కొన్ని యాక్సిడెంట్లు అవుతాయి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్స్ కానీ, లేదా కొంతమంది పెద్ద మనుషులు కానీ. ఇలా ఎంతమంది ప్రాణాలు చనిపోయి ఉంటారు, ఇలా ఎంతమంది ఈ ప్రాణాలు కోల్పోయి ఉంటారు. ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు కూడా మీరు గమనించండి, తమ ధర్నాల్లోనే ఒకదాన్ని ఇండైరెక్ట్గా ఒప్పుకునేస్తున్నారు. వాళ్ళు ఎంతసేపు బీసీ కార్డుని హైలైట్ చేస్తున్నారు, ఇది సైలెంట్గా వదిలేశారు. వాళ్ళకే తెలిసి ఇది చాలా అన్యాయం రా స్వామి ఇది అనేసి. కాబట్టి ఇట్లా ఒక్కొక్కటి వదిలేస్తూ వాళ్ళు నాయకులు కూడా వదిలేసే పరిస్థితి అయితే వస్తుంది. నేను ఈరోజు కూడా అందరికీ స్వచ్ఛందంగా చెప్తున్నాను, మీరు దయచేసి అమరావతికి వెళ్ళి రండి, ఆ కట్టడాన్ని చూడండి. అక్కడ ఉన్న ఒకే 2 కట్టడాలు, ఒకటి సచివాలయం, 2 అసెంబ్లీ. మీరు దయచేసి చూడండి. చంద్రబాబు అవినీతిని ప్రత్యక్షంగా మీరు చూస్తారు. మీరు బయట వచ్చి కూడా మనసులో ఇంకెప్పుడా ఇతన్ని అరెస్ట్ చేయలేదనే ఉద్దేశం కూడా ప్రజల్లో కలగక మానదు. ఒకవేళ వీలుంటే చంద్రబాబు గారు అప్పుడు ఆ పోలవరానికి బస్సులు వేశారు, బస్సులు వేసేసి పోలవరానికి తీసుకెళ్లారు. ఇక్కడ స్థానిక నాయకులు ఇట్లా కొంతమంది ఉన్నారు, చెవిరెడ్డి లాంటి నాయకులు, బస్సులు వేసి అమరావతి సచివాలయం అన్నీ చూపిస్తే కూడా స్క్వేర్ ఫీట్ ఇంత తీసుకున్నారు అని చెప్తే కూడా ప్రజలకు విపరీతమైన అటు సచివాలయం చూసినట్టు ఉంటుంది, అటు అసెంబ్లీ చూసినట్టు ఉంటుంది. చంద్రబాబు అవినీతిని ప్రత్యక్షంగా చూసి ప్రజల్లో కూడా మంచి అవగాహన వచ్చే అవకాశం కూడా ఉంది. రైట్. ఓవరాల్గా 5 years అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం 2014 నుంచి 19 మధ్యలో చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఆ రోజట్లో ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక సమర్థవంతమైనటువంటి నేతగా చాలామంది భావించారు. ఒక పరిణితి చెందిన నేతకు కొత్త రాష్ట్రాన్నిసే బాగా డెవలప్ చేస్తారనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఎక్కడొక కార్నర్లో ఉండడం, అనుభవ రాహిత్యం, పరిణితి చెందినటువంటి నేతగా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఆయనకు అవగాహన లేదనేటువంటి వాదన కూడా బాగా తీసుకొచ్చారు మాధ్యమాల ద్వారా. సో తీరా 2014 నుంచి 19 వరకు ఈ 5 years చంద్రబాబు చేతికి ఇచ్చారు ప్రభుత్వాన్ని ప్రజలు. సో ఈరోజు ఈ అక్రమాలన్నీ వెలుగు చూస్తే ఎలా దోపిడీ పర్వం కొనసాగిందనేటువంటి అనుమానాలు కూడా వస్తున్నాయి. సో ఆ 5 years ప్రజలు ఏమనుకున్నారు ఈ అక్రమాలు జరుగుతున్నటువంటి తీరుపైన? నేను అప్పుడు గతంలో తెలుగుదేశంలో ఉన్నానండి. నేను కూడా మీరు అనుకున్నట్టే నేను భావించాను.
కానీ కాలము పరిస్థితులు కొన్ని పూర్తిగా మార్చివేస్తాయి, కొంతమందిని పూర్తి రాక్షసత్వం వైపు మళ్ళిస్తాయి. ఇప్పుడు మీరు గమనించండి, లోకేష్ గారికి పరిపక్వత రానంత వరకు, లోకేష్ గారు తల్లిచాటు బిడ్డగా ఉన్నంత వరకు చంద్రబాబు గారు అదేందో అడ్మినిస్ట్రేషన్ అంటారు, అదంటారు, ఇదంటారు జరిగింది. ఈ కరెక్ట్గా లోకేష్ గారు చేతికి వచ్చే టయానికి అతని రాష్ట్రానికి అప్పచెప్పినప్పుడు మీరు గమనించండి, గతంలో నందమూరి కుటుంబానికి ఎంతో కొంత ఏదో ఒక సందర్భంలో సన్నిహితంగా ఉన్న దాఖలాలు ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, తారక రామ్ కావచ్చు, హరికృష్ణ కావచ్చు. ఎప్పుడైతే కొడుకు పూర్తిగా తనకి చేతికి అందిన తర్వాత ఈ పూర్తిగా కొడుకే ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, తన తర్వాత ముఖ్యమంత్రి తన కొడుకే ఉండాలి అన్న స్వార్థంతో అన్నీ మరిచిపోయి తనకు అన్నీ సమకూర్చే పనులో నీచము విచక్షణ జ్ఞానాలు మరిచిపోయి డబ్బు సెట్ చేయాలనుకోవడం, భవిష్యత్తులో అతనికి పొలిటికల్గా ఏమేమి కావాలో అన్ని వాటిపైన దృష్టి పెట్టాడు, పూర్తిగా అవినీతిపైన దృష్టి పెట్టాడు, ప్రజలపైన పరిపాలన పైన వదిలేశాడు. నేను ఇంతసేపు చెప్పింది ఏపీ అంటే మేము కూడా కలలు కన్నాం, ఏపీ అంటే ఎలా ఉంటుందా అని అనుకున్నాం. తర్వాత తీరా భ్రమలో వచ్చేకాడికి, భ్రమలో నుంచి బయట వచ్చేకాడికి ఓహో ఏపీ అంటే 2 పదాలైనా, ప్రజలు లేరా దీంట్లో, ప్రజల బాగోగులు లేవా, ప్రజల సంక్షేమం లేదా, ప్రజల మంచి చెడ్డలు లేవా అన్న ఒక బాధతో తీరా మేము విషయాన్ని గ్రహించుకునే లోపల పుణ్యకాలం కాస్త గడిచిపోయింది, 5 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు ఆ పరిపాలనకి ఈ పరిపాలనకి ఎంతో స్పష్టంగా తేడా చూస్తున్నాం. ఒక ఆటో వాడు చాలా సంతోషంగా ఈ టైంలో అయితే, మరి ఈ కరోనా టైంలో అయితే 10,000 పడ్డాయబ్బా, ఎంతో కష్టపడ్డాను, చాలా బాధలు పడుతున్నాను, ఈ టైంలో నాకు జగన్ ఇచ్చిన 10,000. ఒక అవ్వ చెప్తుంది 2,500, గతంలో 1,000 రూపాయలు వచ్చేది, ఈరోజు 2,500 రూపాయలు వస్తుంది. ఇలా ప్రతి ఇంటిలో కూడా ప్లస్ తమ బాధలు చెప్పుకునేదానికి ప్రతి ఇంటికి ఒక వాలంటరీ. ఇవన్నీ పరిపాలన చూస్తే ఏమనిపించిందంటే చంద్రబాబు గత పరిపాలన ఇంత చెత్తగా నీచంగా ఉండిందనే ఒక ఆలోచనకి స్పష్టంగా ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఈ లోకేష్ గారి పైన అతను వ్యామోహం తగ్గించి సమర్థుడైన నాయకుడైతేనే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలి అనే ఉద్దేశానికి వస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించే అవకాశం ఉంటుందేమో. కానీ చంద్రబాబు ఇదే మోస ధోరణిలో పోతే తెలంగాణలో కంటే కూడా ఘోరమైన పరిస్థితి ఇక్కడ రాబోతుంది, వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు సంవత్సరానికే ఒక 4-5 మందో క్యూ పెట్టారు. ఇంకా మొత్తం అవినీతి జరిగిన వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటే ఉన్న 23 మందిలో అప్పట్లో మంత్రులుగా ఉన్న వాళ్ళు కొంతమంది లెక్కేస్తే ఆల్మోస్ట్ వాళ్ళందరూ జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి రానున్నది చాలా గడ్డు కాలం. ఇంకనైనా చంద్రబాబు తన స్వభావాన్ని మార్చుకోవాలి. ప్రజలకి అందుబాటులో ఉండడమో లేదా ప్రజలకి మేలు చేసే పని చేయడమో లాంటివి అంత పెద్ద అనుభవమున్న నాయకుడికి నేను చెప్పాల్సిన పని కాదు. మీరైతే గాడి తప్పారు, పట్టాలు మార్చారు. ఇంకా మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరు మరలా రాజకీయాల్లో ప్రవేశిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. రైట్. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు స్థాపించునుంటే పార్టీ తనకు కష్టాలు తెలిసేటివి. ఇవాళ తన మామైనటువంటి ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చారు కాబట్టి సో దాని ఒక నిర్మాణ బాధ్యతలో తనకు పెద్దగా ఇష్టం ఉందో లేదా ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో లేదా ఇతర కారణాలు తెలియదు. భవిష్యత్తులో లోకేష్ బాబుకి పట్టం కట్టాలా, తెలుగుదేశం పార్టీ బాధ్యతలు ఇవ్వాలని అనుకున్నారు. సో తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా ఆదమరిచినటువంటి ఒక పరిస్థితి, ఆదమరిచిన సమయంలో పెను ప్రమాదమే వచ్చి పడినటువంటి ఒక సిచ్యువేషన్స్లో చంద్రబాబు ఉన్నారు. ఈవేళ లాక్కోవాలన్నా లాక్కోవడానికి లేదు, కడుక్కోవాలన్నా కడుక్కోవడానికి లేదు, అడిసి తొక్కేశారు. ఖచ్చితంగా కాళ్ళు కడగాల్సింది, ప్రక్షాళన జరగాల్సిందే. ఆ విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ముందుకు అడుగులు వేస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. సో అవినీతి పరులని ఏరిపారేసేటువంటి ఆలోచనలు, దీనికి కులం రంగు పులిమినా ఇంకో రంగు పులిమినా దేనికి ఉపయోగం అయితే ఏమీ ఉండదు. చట్టం తన పని తాను చేసుకుపోయేటువంటి పరిస్థితులు కూడా మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతానికి ఒక వ్యక్తులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇవాళ విశాఖపట్నం పాలిమర్స్ ఘటనలో జరిగినటువంటి బాధితుల పైన అంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు తప్పు చేశారు? జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంతాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయడమే ప్రధానమైన తప్ప. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ పర్యటనకు రావాలంటే భయపడేది ఎందుకు? అలాగే కుప్పం ప్రజలు కరోనాతో రాష్ట్రం అల్లాడుతుంది, దేశం అల్లాడుతుంది. ఇవాళ హెరిటేజ్ సంస్థ నుంచి మహానాడైతే మజ్జిగ ప్యాకెట్లు ఇస్తారు, చంద్రన్న కానుకలో నెయ్యి పొట్లాలు ఇస్తారు. మరి ఈ 2 పొట్లాలు తీసుకెళ్ళి కుప్పంలో నెయ్యొచ్చు కదా. తనకున్నటువంటి మినిమం దీనిపైన కొంత వార్డు సభ్యులు కానీ చిన్న కార్యకర్తలు కూడా ఏదో చిన్న పిల్లలు కూడా ఒక 100 రూపీసో 500 తన కిడ్డీ బ్యాంకులో నుంచి కూడా ఇచ్చి ఇది ఎవరికో ఒకరికి ఇవ్వండి డాడీ మమ్మీ అని చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్న ధర్మేళ కుప్పంలో కూడా పర్యటించలేయడానికి సాహసించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. చివరిగా ఇవాళ జూన్ 14 ప్రపంచ
రక్తదాతల దినోత్సవం యువత అంతా కూడా ముందుకు వచ్చి ఇతోధికంగా అందరూ బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు కొంతమందికి లేని వాళ్ళకందరికీ కూడా యూజ్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రక్తదానాలు చేయాలనేసి కూడా సిటీ కేబుల్ రిక్వెస్ట్ చేస్తుంది. అలాగే చివరిగా ఇవాళ టౌన్ బ్యాంక్ చైర్మన్ వచ్చారు స్టూడియోకి. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్కి సంబంధించినటువంటి ఖాతాదారులు చాలామంది ఈగర్గా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎప్పుడెప్పుడు డివిడెండ్లు వేస్తారా, ఎప్పుడెప్పుడు డివిడెండ్లు ఇస్తారా అని. సో దానిపైన కూడా ఒక 2 minutes మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చి డిస్కషన్ని క్లోజ్ చేద్దాం. చెప్పండి. ఈ విషయాన్ని డిస్కస్ చేయాలని కూడా నేను చాలా ఉత్సాహపడుతున్నాను. యాక్చువల్గా మాకు జీవో నెంబర్ 269 అనే ఒక జీవో ద్వారా మాకు మహాజన సభ జరుపుకునేదానికి అనుమతి వచ్చింది. యాక్చువల్గా పేపర్లో ప్రకటన ఇవ్వాలి, అన్నీ రెడీ చేసాం. 15 days ముందు అనౌన్స్ చేయాలి జనరల్ బాడీది. ఎందుకంటే ప్రసార మాధ్యమాల ద్వారా, పేపర్ల ద్వారా, టీవీల ద్వారా పలాని రోజు పలాని చోట మహాజన సభ జరుగుతుంది, మీరందరూ వచ్చి మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి, అలాగే ఆ మహాజన సభ జరిగిన వెంటనే మీకు డివిడెంట్లు పంచడం జరుగుతుంది అనేది దీని సారాంశం, దీని ఒక ప్రధాన ఉద్దేశం. అంతా రెడీ అయిపోయిన తర్వాత ఏం జరిగింది, వన్ డే సడన్గా మండే, నేను అనుకోవడం మేబీ మండే మేము పేపర్ ప్రకటన ఇవ్వాలి, సండే మోడీ గారు కర్ఫ్యూ ఏదో పెట్టారు, జనతా కర్ఫ్యూ పెట్టారు. సరే ఇంకా మండే నుంచి మామూలుగా ఉంటుంది కదా, మళ్ళీ ఏదో ప్లాన్ చేసుకుందాం అనుకుంటే మండే నుంచి కంటిన్యూ కర్ఫ్యూ పెట్టేశారు, కంటిన్యూ లాక్డౌన్ పెట్టేశారు. పైగా దీంట్లో ప్రధానమైన అంశం ఏమంటే జనము దగ్గర ఉండకూడదు. మహాజన సభ అంటే మాకు అత్యంత విశ్వాసం ఉంది. ఈ కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, అభినయ్ రెడ్డి గారి చొరవతో ఈ బ్యాంకుని ఒక స్టేజ్కి తీసుకెళ్ళామని అనుకుంటున్నాము. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మహతిలో జరిగిన శతాబ్ది ఉత్సవాలు. మీ అందరికీ కూడా తెలుసు సార్, మామూలుగా ఒక 50 మంది 60 మంది వస్తారు, కోరం లేదంటారు, మహాజన సభ వాయిదా పడిపోతుంది, పేపర్లన్నీ వాయిదా పడిన మహాజన సభ అని అనేక కోకొల్లలు. అలాంటిది ఒక బ్యాంకుకి సంబంధించిన ఒక ఉత్సవాన్ని మహతీ కళాక్షేత్రంలో ప్రతిరోజు 2000 మందితో చేసిన తర్వాత మాకు వచ్చిన భయం ఏమిరంటే, కేవలం మీ బ్యాంక్ ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది, ఈ కార్యక్రమానికి మీరు రండి అంటేనే బ్యాంకు పైన ప్రేమతో దాదాపుగా ప్రతిరోజు 2000 నుండి 2500 మంది పబ్లిక్ వచ్చిన పరిస్థితులలో ఈరోజు మేము కానీ మహాజన సభని పెడితే, కరోనా ఉన్న నేపథ్యంలో ప్రతి ఇంటిలో ఆర్థిక అవసరాలు పూర్తిగా అడుగుంటిపోయి చాలా పేదరికంతో ఉన్న పరిస్థితుల్లో డివిడెంట్ వస్తే కనీసం ఇది కొంతైనా నా కుటుంబానికి ఉపయోగపడుతుందని ఆలోచించి, మామూలు పరిస్థితుల కంటే కూడా చాలా ఎక్కువ యాడ్ వస్తారో, బ్యాంకు దగ్గర ఎక్కడ ఎక్కువ మంది గుమిగూడిపోతారో, లేదా బ్యాంకులో వైన్ షాప్ దగ్గర మనం టీవీలలో చూసాం, ప్రసార మాధ్యమాల్లో చూసాం, ఆ మారైపోయి మా బ్యాంక్ ఎక్కడ ప్రచారంలో ముందుండిపోతుందనే ఒక ఉద్దేశంతో దీన్ని తాత్కాలికంగా ఆపాం. ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగినట్టున్నాయి. ప్రభుత్వం నుంచి కూడా కొంత గైడ్లైన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. మేము కూడా మా పదవీ కాలం ఆల్రెడీ 6 months వరకే ఉండింది, ఇంకా దాన్ని కరోనా టైంలో కాస్త ఎక్స్టెన్షన్ చేశారు. మా ముందున్న ప్రధాన లక్ష్యం కూడా డివిడెంట్లు ఇచ్చి తిరుపతి ప్రజలందరి మనసులో చక్కగా ఈ పరిపాలన బాగా చేశారన్న చక్కగా మంచి పేరు తెచ్చుకొని దిగిపోవడమే. కాబట్టి డివిడెంట్లు అతి తొందరలో ఇస్తున్నాం. నాకు తెలిసి ఒక 10-12 రోజుల్లోనే డివిడెంట్లు ఇస్తున్నాం. తిరుపతి ప్రజలందరూ కూడా చక్కగా టౌన్ బ్యాంక్ డివిడెంట్లని తీసుకోండి, మీ అవసరాలకు వాడుకోండి. రైట్. ఏదేమైనప్పటికీ టౌన్ బ్యాంకు ద్వారా డివిడెండ్లు వస్తాయనేసి ఎదురు చూస్తున్నారు. అతి త్వరలో డివిడెండ్లు ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి, కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి కూడా, మంత్రుల దగ్గర నుంచి కూడా పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఎంత త్వరగా ఇవ్వాలో అంత త్వరగా ఇవ్వడానికి కూడా ముందుకు వస్తామనేసి టౌన్ బ్యాంక్ చైర్మన్ నరసింహాచారి గారు తన అభిప్రాయంగా చెప్తున్నారు. సో మా ఆహ్వానాన్ని మన్నించి సిటీ కేబుల్ వార్తా విశ్లేషణ, ప్రజా సమస్యలపై చర్చా కార్యక్రమానికి ఇచ్చిన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ నరసింహాచారి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాళ్ళ డిస్కషన్. రేపు 7 గంటలకు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.